సో మ్యాన్షన్ హౌస్ మల్లేష్, మీరు ఈ కాన్సెప్ట్ చేయడానికి రీజన్ అంటే వాట్ ఎక్సైటెడ్ యూ టు డూ దిస్ ఫిలిం? ద హోల్ మూవీ ఈజ్ ఎక్సైటింగ్, వెరీ ఆనెస్ట్గా చెప్తున్నా. కానీ మనం చెప్పు చెప్పు ఏదో రెడీ అయ్యావు. దిస్ కాదు, ద హోల్ మూవీ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ బ్రో. ఇది మీరు ఇట్ డజంట్ ఫీల్ లైక్ అన్ అవుట్ సైడ్ బాక్స్. నో, అదేంటంటే ఏందో పెద్ద పెద్దగా మీ క్లాసులు వీకేస్తలేదు మేము. ఫస్ట్ అయితే వీ వాంట్ యూ టు కమ్ ఎంజాయ్. లైక్ నా కామెడీ సినిమాలు మస్తు ఇష్టం. నేను కామెడీ చేస్తా అంటే నా ముఖం చూసి ఎవరు లైట్ తీసుకో, పాష్ కిడ్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్నారు. మొన్ననే పాడ్కాస్ట్లో తెలిసింది అందరికీ, అమీర్పేట్ బస్తీ బ్యాచ్. సో నాకు కామెడీయే వస్తుంది. నా చుట్టుపక్కల అందరు సీరియస్ అయిపోతే మెల్లగా నేను సీరియస్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఎంత అల్లరి చేస్తారు, నాకు ఎనర్జీ వస్తుంది. సో దిస్ మూవీ విల్ గివ్ యూ ఎనర్జీ ఇన్ ద థియేటర్ టు లాఫ్. మళ్ళీ మంచిగా బయటకు వెళ్ళి ఇట్స్ ఆల్ అబౌట్ నవ్వుకోవటం బ్రో. 4 రోజులు నవ్వుకున్నాం, కొడేసామా. సో మ్యాన్షన్ హౌస్ అని చెప్పి మెన్షన్ చేశారు. మెన్షన్ హౌస్ అని చెప్పిన, నువ్వు తెలుగులో తప్పు చదువుతున్నావు. తెలుగు ఫెయిల్ కదా నువ్వు, తెలుగు ఫెయిల్ కదా నువ్వు. మీరు ఏదంటే అదే అన్న. నేను స్పెషల్ ఇంగ్లీషు, తెలుగు రాదు నాకు. అది మెన్షన్ హౌస్. ఓకే, మెన్షన్ హౌస్. అందుకనే ఇంగ్లీష్లో ఏమని చెప్పిన కొంచెం కొంచెం అలా. సో బాలకృష్ణ గారి రిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఆల్రెడీ ఉంది కదా. అది కాకుండా ట్రైలర్ కాకుండా ఆయన పీక్ ఎవరెస్ట్లో ఉన్నారు, ఆయన అక్కడ నుంచి ఇలా చూసి నవ్వుకోవాలి మమ్మల్ని. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇవన్నీ రిపీట్ చేస్తున్నారు. యా యా. సో దాని గురించి ఏమైనా అప్డేట్? సో యూ వాంట్ కార్తిక్ టు టాక్ ఆర్ మల్లేష్ టు టాక్? కార్తిక్. ఇంత గలీజోళ్ళు ఉన్నారా. సినిమాని ప్రమోట్ చేయండి రండి అంటే, సినిమాని ప్రమోట్ చేద్దాం రండి అంటే చక్కగా బ్యాక్ ఎవడు రానిది బ్యాక్ అని. బంజారా హిల్స్ బ్యాక్ సైడ్. సో ఏనీ ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ బ్రో. మీరు ఇప్పుడు దాకా ఫస్ట్ ఏనీ 1 ఈజ్ అ వెరీ కల్ట్ మూవీ. మస్తు ఎంజాయ్ చేస్తారు ఇప్పటికీ. నాకు గో వాచ్ అండ్ మూవీ నాకు అది. నౌ ఇట్ టుక్ ఫర్ ఇప్పుడు ఎంత పోస్ట్ ఇవన్నీ అండ్ పెళ్లి చూపులు, ఈ రెండింటి గ్యాప్ మధ్యలో అప్పుడే నా కెరియర్ కూడా మెల్లగా స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ మేనిఫెస్టింగ్, కూర్చొని దేవుడికి దండం పెట్టేసుకుంటూ ఉంటా ప్రతిసారి. దేవుడు తరుణ్ భాస్కర్ అనేటోడితో పనిచేయాలి అని. కట్ టు 4 years, యూ నెవర్ నో. ఓ ఫోన్ కాల్ వచ్చింది, హలో ఐఎమ్ తరుణ్ అని. తరుణ్ భాస్కర్. ఓకే, ఎస్ ఐ మీన్ మీరు కథ చెప్పకపోయినా పర్లేదు, దూకేస్తా నేను, బికాజ్ యూ ఆర్ తరుణ్ భాస్కర్ అట్లా. సో ఇట్ హ్యాపెండ్ అండ్ ద మూవీ ఈజ్ గోనా బి వెరీ ఎక్సైటింగ్, ట్రస్ట్ మీ. నవ్వుకుంటారు మీరు. ఒక్కొక్కళ్ళు సినిమాలో చిత్త కొట్టేసిర్రు. సో నువ్వు నొక్కేసినావు కదా సీను. ఇవన్నీ మీమ్ పేజ్ అని స్టార్టింగ్లో పెట్టేసిండు, రోల్ నొక్కిండు సినిమాలో. హ్యాపీయే కదా నువ్వు రోలెక్స్ అంటున్నావు. సెట్కి వచ్చినప్పుడు అయితే మాకు వ్యానిటీ శ్రీనాథ్కి ఎందుకు నేను కూర్చుంటలే. తర్వాత మెల్లగా అదే మా నోడికి ఇస్తే నన్ను షేరింగ్ బేసిస్లో సార్ వచ్చిండు, కొంచెం ఆ మూల కూర్చోండి వ్యానిటీలో అంటే, ఆ ఫ్రిడ్జ్ కాడ కొంచెం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని కూర్చున్నా. అన్న నీ పెద్ద త్యాగం అన్న. చేతికున్న వాచ్ రోలెక్స్ కాదన్న, ఇది వదిలేసేయి. ఆల్ ది బెస్ట్ టు ది మెన్షన్ హౌస్ మల్లేష్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ పక్కన కట్ చేసి పెట్టుకుంటా నేను, తర్వాత వాడుకుంటా. అప్పుడు ప్రమోషన్కి రమ్మంటే ఇవి కూడా ఇచ్చేస్తా. ఆయన నా ఫస్ట్ క్వశ్చన్ కసిరెడ్డి అన్నకి. పోస్టర్లో మొత్తం కసిగా కనిపిస్తున్నావు, సంగతి ఏందన్నా? బేసిక్గా ఎవరికి ఏది ఉంటే అదే కనపడుతుందిరా. పోస్టర్లోనే ఇంత కసి ఉందంటే సినిమాలో ఇంకా దీనికంటే 10x. నువ్వు ఊహించుకో, నువ్వు ఊహించిన దానికన్నా 1 ఇంచ్ ఎక్కువే ఉంటుంది. నిన్నైతే డిసప్పాయింట్ చేయను అనుకుంటున్నా. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మల్లెపూలు కొనుక్కుంటావురా, నాదే గ్యారంటీ. అవసరం అయితే నేనే స్టాల్ పెట్టిద్దా ప్రతి థియేటర్ దగ్గర. పార్ట్నర్ లేకపోతే వెతుక్కోవడమే. అయిపోయిందా? ఓకే. అన్న అందరినీ చేస్తాడు, అదే పంచాయతీ.
అన్నీ చేస్తాడు. యాక్చువల్లీ రెగ్యులర్గా సినిమాలో మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్న మీకు. సో సడన్గా హీరోలాగా స్వాప్ ఎందుకు అయ్యారు? సో ఎనీ రీజన్? కరెక్ట్. ఏ ఛానల్ అమ్మా నీది? ఏ ఛానల్? ఏం పేజ్ మీది? స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. ఆగరా రే, ఒక్క నిమిషం ఆడేదో చెప్తున్నాడు రా. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ సినిమా ఫ్రస్ట్రేటెడ్. పేమెంట్ ఇచ్చిర్రా? ఎందుకు క్వశ్చన్స్ అట్లేస్తాడు? కవర్ వచ్చింది కదా. అంటే బ్రో, మనం చిన్నగానే కలగందాం అని అనుకోలేం కదా. అట్లీస్ట్ కలలన్నా కొంచెం పెద్దగా కనాలి కదా. సో నేను హీరో అవుదాం అనుకునే వచ్చా ఇండస్ట్రీకి. రాగానే రెడ్ కార్పెట్ వేసి స్టార్ వచ్చిండు అని అన్నారు కదా. ఇట్ టేక్స్ టైం. ఈ ఇండస్ట్రీ మనకి చాలా ఇస్తుంది, దానికి నీకు ఓపిక అనేది ఉండాలి. సో ఇట్స్ 10 years ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ నాకు వచ్చిన సినిమా అవకాశాలు అవన్నీ మీరు చూశారు అండ్ యూ గైజ్ లైక్ ద మూవీ. సో విత్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఎంతసేపు అని క్లాస్గా చూస్తారు, బోర్ కొడతలేదా? అరే సారీ రా, మెన్షన్ హౌస్ స్ట్రైక్ పడకుండా కాపాడు, గుడ్ బాయ్. మెన్షన్ కరెక్టే చేస్తా. మెన్షన్ హౌస్ మల్లేష్ నన్ను ఎంతసేపు అని క్లాస్గా చూసి నాకే బోర్ కొడుతుంది క్లాస్గా ఉండి సాలిగా అని చెప్పి ఒకసారి మా బాల సతీష్ గారు రాగానే కొడేదాం పదా అని చెప్పి ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్. టీజర్ అండ్ ట్రైలర్ అయితే చాలా బాగున్నాయి అన్న. పాటలు బాలేవా? పాటలు ఇంకా బాగున్నాయి, కానీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంకా బాగుంది దానికంటే ఎక్కువ. సో ఇది నీకు మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. నువ్వు థియేటర్ పోయి చూస్తావా, ఐబొమ్మలో చూస్తావా? ఐబొమ్మ లేదు, ఏదో బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ ఉంటుంది. థియేటర్ బ్యాచ్ అన్న. ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లోనేనా? నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ హైలైట్లో చూసినా మీకు కనిపిస్తుంది. చూస్తా నీ స్టోరీ. ఇప్పుడు నేను చూస్తా కదా, March 6th చూస్తా. కనిపించేస్తుంది అన్న పక్కా. ట్యాగ్ ప్రతి సినిమా పక్కా ఫాలోవర్స్ పెరుగుతారు పక్కా. అదే మెన్షన్ చేయండి, ట్యాగ్ చేసి మమ్మల్ని మెన్షన్ చేయండి, మాకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఈ మధ్యన అదే ట్రెండ్ నడుస్తుంది కదా. ఎంత ఫాలోవర్స్ ఉంటే అంత పెద్దోడు అంటుర్రు, ఎంత తక్కువ ఉంటే అంత చిన్నోడు అవుతుర్రు. Hi bro. What made you to accept the ఫస్ట్ పేజ్ పేరు చెప్పాలి. I am the God? ఐ ఆమ్ ది గాడ్. క్లాప్స్ ఎందుకు? కొట్టండి రా, క్లాప్స్ ఎందుకు అన్న తర్వాత. What made you to accept the script of Mention House Malish? అర్థం కాలే, సారీ. What made you to accept the script of Mention House బ్రో Malish? కథ అదిరిపోద్ది బ్రో, నువ్వు వెయిట్ చేయి. జస్ట్ ఇంకెన్ని 4 రోజులు కూడా లేదు, 3 రోజులు ఉంది ఇంకా. సో ఇది మెన్షన్ హౌస్లో మ్యాన్షన్ హౌస్ తాగుతారా లేదా ఇంకేమన్నా తాగుతారా మీరు? నేనా కొన్ని సీన్లో మంది తాగేసిన, నేను నిజంగా తాగేసిన. ఎందుకంటే వీళ్ళు అరే ఆగండి రా పాపం, ఫెలో మీమర్ రా, అన్ప్రొఫెషనల్ పేజ్ ఉన్నారా ఇడా? షిట్. అంటే పెద్దోడా? అంటే పెద్దోడు పెద్ద పేజ్. సో ఆడియన్స్ మీ సినిమాకి రావాలంటే ఒక 3 reasons చెప్పండి స్ట్రాంగ్గా వచ్చి. ఎందుకంటే సినిమాలు అన్నీ 4 weeks గ్యాప్లో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. కంటెంట్కి వచ్చి ఒక 150-200 అమౌంట్ పే చేస్తారు. అది టికెట్ వర్త్ అవ్వడానికి మీ సినిమా ఎట్లా, ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. కాదు అంటే సడన్గా విద్యాబాలన్ వాయిస్ రాగానే ఆ విద్యాబాలన్ గారు ఉన్నారేమో అని. అన్న హీరోయిన్ మిమ్మల్ని వైట్ శారీలో చూస్తే చందమామ దిగేసి ఇక్కడ వచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు పిజ్జాని పట్టుకున్నారు, నాలాంటి మంకీని వదిలేసారు. మంచి పికప్ లైన్స్ ఉన్నాయిలే నీ దగ్గర. మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కూడా రెడీ. యాక్చువల్లీ మంకీ దొరకలేదు, అందుకే ఉన్నా కదా. సినిమాలో లాగేనన్నా, సినిమాలో కూడా సేమా రా పట్టుకుంటారు.
వద్దులే అన్న. అరే నీ కోరిక జెన్యున్ గా చెప్పినప్పుడు ఎందుకు అక్కడ ఆగిపోతున్నావు? రా ముందుకి. అంటే ఎవరైనా చెప్పమని చెప్పారా? వెళ్ళు మామ వెళ్ళు మామ. నాన్న 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 నాన్న. సెకండ్ లేదంటే ఏదో కావాలి, ఫ్యాన్స్ రాజా హీరోయిన్స్ BGM ఏంట్రా? అడుగుతారు, నిన్ను నన్ను ఎందుకు అడుగుతారు? రాజా మూవీ బీజిఎం ఏంట్రా? రారా, నాన్న నాన్న నాన్న. నేనే హీరోయిన్ అనుకో. ఓకే ఫేస్ మల్లెపూలే. పర్లేదురా, అదే మీ ఫోటో పెట్టి మంకీస్ పట్టుకోకూడదా? యాక్చువల్లీ ఏఐ జనరేటర్ యూజ్ చేసి మీ చేసేస్తా. shit. పాపం చేయకండి ఇవి. సాధించాడు సాటిస్ఫైరా? అన్న. మాకు కూడా కావాలి పెంగ్విన్. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. యాక్చువల్లీ నేను హీరోతో మాట్లాడాలి. మాట్లాడుకుందాం, మాట్లాడతాను. మాట్లాడదాం. అసలు చాలా ఈ మాట్లాడాలి. పాడ్కాస్ట్ దానికే, అబ్బాయిలేమో అమ్మాయిలతో మాట్లాడడానికి, అమ్మాయిలేమో అబ్బాయిలతో మాట్లాడడానికి. నెక్స్ట్ నీతోనే రా. మనం మాట్లాడుకుందాం లేరా, ఇంకేం చేస్తాం అంతే. మాట్లాడమ్మా, మాట్లాడు. ఓహో మనకి బాల్య గుర్తులు ఉండాలి, మనం మాట్లాడుకోవాలి. ఎవడరా అది? ఎవడది? ఎవడది? 9ంటికా? టైం అయింది. పాపం తను అడుగు, పాపం అడుగు. అరే ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు, టకా టకా కొట్టేసి వెళ్ళి అది. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడదామని ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇంటి దగ్గర. ఆ. చాలా ప్రిపేర్ అయ్యాను. ఏయ్ వస్తుంది. నిజంగా చెప్తున్నా, చాలా ప్రిపేర్ అయ్యా. ట్రైలర్ చూసి అన్ని. ఆ. యాక్చువల్లీ ముందు మూవీస్ కూడా నేను ఏమేమి యాక్ట్ చేశారు అన్ని చూసాను. అంటే అవన్నీ థియేటర్లో చూడలే మీరు? మళ్ళీ చూసాను. ఇంకేమైనా మిస్ అయ్యానేమో అని మళ్ళీ చూసుకున్నా. యానిమల్, లక్కీ భాస్కర్, హిట్ ఇవన్నిట్లో కూడా క్లాస్ గా కనిపిస్తారు కదా మీరు. యాక్చువల్లీ బయట కూడా చూడడానికి తెల్లగా యాపిల్ పండ్లో ఉన్నారు. ఏయ్ లైక్ కూల్ రాకి కూల్. ఎంత ఇచ్చావు? టైం ఇచ్చా. అరే కూల్ రాకి, కూల్. నువ్వు హ్యాపీగా? నేను అసలు మీరు చెప్పండి, బాగుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడితే హాయ్ హౌ ఆర్ యూ అని మాట్లాడతారేమో అనుకున్నాను. కట్ చేస్తే ట్రైలర్ వేశారు. ఇక్కడ నుంచి మీమ్స్ వస్తున్నాయి ట్రైలర్ అయిపోయాక. లైక్ వీళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా వేస్తున్నారేమో మీమ్స్ అని వింటున్నా నేను. తీరా చూస్తే మీరు. ఒక సెకండ్ మళ్ళీ చూసా, ఏంటి ఈయనైనా మాట్లాడేది అని. ఏంది మళ్ళా అట్లా మాట్లాడుతున్నారు? అంటే ఒరిజినల్ స్లాంగే అదేనా మీది, లేదంటే వస్తుంది బాయ్స్ అందరూ అట్లా కూర్చుంటే అట్లానే వస్తుంది. లేదు మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎత్తుకుందాం. అసలు ఈ మధ్యన మా ప్రొడ్యూసర్ దగ్గర యాక్సెంట్ నేర్చుకున్నా. అసలు యూఎస్ నుంచి వచ్చిండు. వీ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ ప్రెటీ ఫైన్. మాకు మర్యాద అంటే చూసినావా? స్విచ్చింగ్ ఫ్రమ్ మల్లేష్ టు కార్తిక్. నో స్విచ్చింగ్ ఫ్రమ్ మల్లేష్ టు శ్రీనాథ్ దెన్ టు కార్తిక్. ఇప్పుడు ప్రస్తుతానికి మల్లేష్కి, శ్రీనాథ్కి, కార్తిక్కి మధ్యలో శ్రీనాథ్ గడు ఉన్నాడు. ఆడు కూడా వస్తాడు అప్పుడప్పుడు. అంటే ఈ మూవీ కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే జనరల్ గా మీ స్లాంగ్ ఎంత? నువ్వు నన్ను మామూలుగా నా ఫ్రెండ్స్ ఎవరన్నా బయట కూర్చోరు అనుకో, చచ్చిపోతారు. నువ్వు చెవులకి రక్తం వస్తుంది వాళ్ళకి. గలీజ్ బూతులు వస్తాయి నాకు. వన్ లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ యానిమల్ మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా, రష్మిక గారు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మీకు ఏమైనా హింట్ ఉందా మ్యారేజ్ గురించి? అంటే నేను పోయేప్పుడు అడగలేదు ఏం నడుస్తుంది లైఫ్లో, విజయం చేసుకుంటున్నావా లేకపోతే ఏం నడుస్తుంది అని ఎప్పుడు అడగలే. అంటే ఏమైనా విన్నారా అని. ఎట్లింటా, మీరేమి విన్నారో నేను కూడా అదే విన్నా. ఇన్విటేషన్ వచ్చిందా మీకు? వచ్చింది కానీ మేము ప్రమోషనల్ యాక్టివిటీస్లో ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఫస్ట్ టైం కదా హీరోని, ఫస్ట్ టైం యాక్టర్ కాబట్టి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు అక్కడ కూర్చుని పెళ్లి చేసుకుని ఓకేరా మై బాయ్ అని అనుకుంటుంటారు ఇద్దరు. సో ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటారులే, స్టార్లు అయ్యారు కదా మా లెక్కనే కష్టపడి. సో దే విల్ బి లైక్ ఇట్స్ ఓకే గో. కసిరెడ్డి గారు పర్లేదు చెప్పండి. రాజన్ పిలిచిన కూడా ఎవడరాది పడతాను రా, వస్తా నీ దగ్గరికి వస్తా. చెప్పండి.
యాక్చువల్లీ మూవీలో ట్రైలర్ చూసాం కదా, హీరోకి కాంపిటీషన్గా మీ క్యారెక్టర్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఇందులో. సెకండ్ హీరో ఏం మాట్లాడుతున్నారు చెప్పు కదా. హీరో 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 హీరో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెయ్యి థ్యాంక్ యూ చెయ్యి చూపెట్టు. నేను జోక్యాన్ని లేపాను రా చెయ్య సత్యం దాని నుంచి పట్టేస్తుంది ఇలా అన్నాను, నీకు అదేంటంటే చెయ్యి ఊపినట్టు అనిపించింది. యాక్చువల్లీ అదే అడుగుతూ ఉంటున్నాను, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా కంప్లీట్గా హీరోగా ఏమైనా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని. ఊపేస్తాడు. చూద్దాం చూద్దాం టైం అంతే. ఓకే, బాగుందిరా అది మల్లెపూలి మల్లేష్. ఆల్ ది అదే డైరెక్టర్ని అడిగాను మరి తీస్తారో తీరా. అసలు మీరు మల్లెపూలు పెద్ద మల్లేష్ మీమర్ని వదిలేస్తారు. మా డైరెక్టర్ నన్ను ఉన్నారు. పెట్టి ఒక 2 minutes మా డైరెక్టర్తో మాట్లాడండి, మీకు కౌంటర్లు ఇట్లా ఇస్తాడు. అసలు అసలు చాలా చాలా మంచివాడు మా డైరెక్టర్. అసలు నీ సుత పూసని అన్న అది మీరే అనాలన్నా. బాగా జోక్స్ వేయరు అని అంటే నెక్స్ట్ 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 ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లోనే చూస్తారు కదా పక్కా కదా. పెయిడ్ రా. బ్రో అరే అవసరం అయితే ఇప్పుడు బంగారం అమ్మేసి కూడా వస్తారు. లవ్వే అంతా లవ్వే. కాదు, మూవీ చూస్తాను ట్యాగ్ చేస్తాను, మరి ట్యాగ్ చేస్తారా? రీపోస్ట్ చేయాలా? చేస్తా కన్ఫర్మ్. 100%. జర్నీ విత్ శ్రావణి నోట్ చేసుకోండి. జర్నీ విత్ శ్రావణి రాసుకుంటారా రే? ఏది ఇప్పుడే విన్నా కదా రాసుకునే టైం. నెక్స్ట్ యాక్చువల్లీ సత్తనని అడగలేను ఇందాక. నువ్వు ఇందాక అడిగినావు కూర్చో. అన్నని అడగలేను సారీ అన్న. సడన్గా పాట పాడారు, సో దానికి రీజన్ ఏముందన్న? అంటే పాట నచ్చా, లిరిక్స్ నచ్చా, లేకపోతే మీకు సింక్ అయిందా ఎలా అని? సడన్గా ఏం పాడలేదు. ఏం తమ్మి ఐఎమ్ ద గాడా మీరు ఏం తమ్మి? స్ట్రిక్ట్లీ ఫర్ పేజ్ పేరు స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. స్టిల్ ఫ్రస్ట్రేషన్. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. స్ట్రిక్ట్లీ ప్రొఫెషన్. అచ్చా, నేను అంతకుముందు కూడా వాడినగా తమ్మి. అంటే ఆ రిలేటెడ్గానే ఇచ్చిండు నాకు. బొబ్బిలి అన్నాక నాకు కొంచెం ఉంది. అట్లనే వీళ్ళంతా చూసి కొన్ని పాటలు చూసి అరే వాయిస్ మంచిగా ఉంది కదా, మనం ఎప్పుడు సత్యన్నలో కామెడీ చూసినాం కానీ కొంచెం బాగుంటాయి వోకల్స్ అంటే నేను అప్పుడప్పుడు కాన్ఫిడెంట్ ఇదైతే నేనే అన్న నిజంగా సినిమాకా అంటే అవునన్నా. అంటే ప్రొడ్యూసర్ కూడా అరే అన్న నీకు ఏం కావాలో తీసుకొని పాడంటే ఇక ఎట్లుంటాయి, ఇక పేమెంట్ వచ్చినాక పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అట్లుంటుంది అన్న. ఇచ్చి పడేసినాం. ఆయన కూడా మంచిగా ఇచ్చుకుండు మనకు అది అన్నట్టు. సరే అన్న. హాయ్ అన్న. అంటే డెబ్యూ హలో. నాకు చెప్పట్లే కదా, అందుకే నేనే డైరెక్టర్కి డెబ్యూ మూవీ కదా, అంటే హౌస్ లైక్ వర్కింగ్ ఫీలింగ్ అని ఆయనకే క్వశ్చన్. అంటే డైరెక్టర్ ఎవరు పట్టించుకుంటలేరు అందుకని. నాకు పట్టించుకోకుండా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది ప్లీజ్. లేదు యాక్చువల్లీ ఇప్పటివరకు ఒక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు. ఆయనకి అంటే ఇంటర్వ్యూ దగ్గర ఏసీ ఉండవు. అటెండ్ స్వెటర్ పట్టేస్తాం. రాగానే బలవంతం తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఫీలింగ్ ఎట్లా ఉందన్న? అంటే వర్క్ చేయించుకో బాగుంది. బాగుందన్న. నిజంగా బాగుందన్న. బాగుందనా అంటే ఈ క్వశ్చన్ అందరికి. ఇండియా సెమీఫైనల్కి క్వాలిఫై అయింది కదా, కప్పు గెలుస్తుంది అనుకుంటున్నారా? అపార్ట్ ఫ్రమ్ మంచి మల్లేష్. కప్పు కొట్టేది ఇండియానే. మ్యాచ్ అయిపోయాక వేస్తారు, ఇది మ్యాచ్కి ముందు వేస్తారు. రెండు కలిపి మ్యాచ్ నిన్న అయిపోయింది, నువ్వు రేపు టెలికాస్ట్ చేస్తావు అంటే దీని ముందే జరిగింది అనుకోవాలా? కాదన్న, సెమీఫైనల్ అన్న. నిన్న సెమీఫైనల్ కాదన్న జరిగింది. కాదా? సారీ. ఏందన్నా ఇలా అన్నా? ఒరే అందుకే అడిగాను రా, మ్యాచ్కి ముందే వేస్తావా మ్యాచ్ తర్వాత వేస్తావా అని. మ్యాచ్ జరిగేది మరణ అన్న ఏటీఎం బట్టి కామన్ రే. రెండు మనయ్యరా అన్న. కమింగ్ ఐపీఎల్ ఉంది, ఐపీఎల్లో ఎవరిని సపోర్ట్ చేస్తారు? MHM ని సపోర్ట్ చేస్తా నేనైతే. MHM ని సపోర్ట్ చేస్తా. మెన్షన్ హౌస్ మళ్ళీ థ్యాంక్స్ అన్న. నువ్వు కూడా తప్పు చదివి అయితే కామన్ రా మిస్టేక్స్ అని. డైరెక్టర్ గారు
మల్లేష్ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అది, సినిమా చూస్తే నీకు అర్థం అవుతుంది. నిజమే మీ క్యారెక్టర్ లేదు కరెక్టే, కాకపోతే అందులో మల్లెపూల క్యారెక్టర్ మాత్రం ఒరిజినల్ ఆయనదే, నాది కాదు ఆయనదే. అంటే ఒకే క్యారెక్టర్లు అన్నీ చూపించలేరు కదా, హీరో అంటే కొంచెం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కాబట్టి మల్లెపూలు పెడితే మళ్ళీ తేడాగా ఉంటుందని పక్కన ఒకరిని పెట్టి ఆ మల్లెపూలు ఆయనకి ఇచ్చాడు, అంతే అంతే కదండి. అంతే కరెక్టే. వస్తుంది. ప్రొడ్యూసర్ గారు సార్, ట్రైలర్ అండ్ టీజర్స్ చూస్తుంటే మీరు కూడా యాక్ట్ చేసారు కదా, ప్రొడ్యూసర్గా స్టోరీని విని యాక్టింగ్లోకి దిగాలంటే ఎట్లా అనిపించింది ఆ ట్రాన్సిషన్? అట్లా క్యారెక్టర్ బాగుంది కదా చేద్దాం అనుకున్నా కానీ డైరెక్టర్ ఒప్పుకోలే. మనోడు బాగా పర్టికులర్ అనమాట, చూస్తే అర్థమైంది మీకు పెర్ఫార్మెన్సెస్ చూస్తే. నిన్న సందీప్ రెడ్డి వంగ గారు కూడా అదే అన్నారు, చూడగానే పెర్ఫార్మెన్సెస్ చాలా ఆర్గానిక్ ఉన్నాయని. ఒప్పుకోలే, కులుకుంటూ చూసినావా? సందీప్ బ్రో పక్కన నుంచి ఉన్నా కదా, వీడియో చూసి చూసి మాట్లాడుకుంటూ ఇట్లా 2-3 టైమ్స్ చూసి, అరే నువ్వు యాక్ట్ చేసినావు కదా అన్నాడు. అయిపోయింది, న్యాచురల్ యాక్టింగ్. సో ఒప్పుకోలే. తర్వాత ఆడిషన్ ఇచ్చిన, చిన్న ఆడిషన్ తీసుకున్నాడు, దెన్ హీ యాక్సెప్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ మీమ్స్కి ఏ యాప్ వాడతారు ఎక్కువ? పిక్సెల్. నేను పిక్సెల్ ల్యాబ్ వాడేది, పిక్సెల్ ల్యాబ్ ఇన్షార్ట్ వాడతాను. నాకు పేజ్ లేదు. మేమే మా టీంలో అంటే మా వాట్సాప్ గ్రూప్లో మా గ్రూప్స్లో షేర్ చేసుకుంటుంటాం. సో నేను చేసిన 2 మీమ్స్ చూపించవచ్చా మీకు? బాగుంటాయి, ఒక 2 ప్లీజ్, ఒక రెండు. అంటే నువ్వు శ్రీనాథ్ సపోర్ట్ కదా, పర్సనల్ పిఆర్ కదా. ఒక 2 మీమ్స్. ఎస్, కమ్ ఆన్, లెట్స్ వాచ్ ఇట్. ఏదో తేడా కొడుతుంది నాకు, తేడా కొడుతుంది. హీరోగా నా కెరీర్లో ఎన్నో నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. హీరోగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అందరూ ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ టైప్ అని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్. అందరూ ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ టైప్ అని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్. మార్కెట్లో కొత్త మీమర్. ఎన్ని మార్క్స్ చేస్తారు నాకు? సర్టిఫైడ్ మీమర్. మార్కెట్లో కొత్త మీమర్ వచ్చాడు, ఒక ఓ వేసుకోండి అన్న. మీరు డైరెక్ట్ గానే ఉండిపోండి అన్న, మీమర్స్ గా రాకండి. మార్కెట్లో కొత్త మీమర్ సినిమా తీసేసిండు, కొత్త సరుకు వచ్చింది. నిన్న అది కూడా తీసావు కదా, ఇంకా 2-3 చేసావు కదా బాలా. ఏ రేటెడ్ కాదు. నిన్న సందీప్ రెడ్డి వంగ గారిది ఒకటి చేసిర్రు బై. నేను చేయలేదు, అది ఏలో చేసిర్రు. అది పెట్టొచ్చా వంశీ? పెట్టు ఒకసారి చూద్దాం. కారు దగ్గర నిలబడేది అది మనం చేసింది కాదు, వేరే వాళ్ళు చేసిందా? అయితే లైట్ ఇక్కడ ఉంటారనుకుంటా, ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు. బాగానే ఉంటుంది, నవ్వుకుంది మీరు కదా. మీ మీద మేమేస్తే తెలుస్తారా? చాలా ఎత్తు పొలాలు చూశానంట. ఎత్తుల పొలాలు. అరే నేను ఎత్తు పొలాలు చూస్తే నువ్వు పొలాలు ఎక్కువ చూసినట్టున్నావు. నెక్స్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ హాయ్ అన్న, గాయత్రి గారు. హాయ్ మేడం. హాయ్.
మిమ్మల్ని మేడం అనే పిలవాలి కదా, లేకుంటే ర్యాగింగ్ చేస్తారు కదా మీ కాలేజ్లో. నేను ఎప్పుడు ర్యాగింగ్ చేయలేదు. మీరు జేఎన్టీయూ కదా, అవును. ఈసీఏ కదా, అవును. ఐఎమ్ ఆల్సో అలుమ్ని ఆఫ్ ది సేమ్ కాలేజ్. నేను ఎప్పుడు ర్యాగింగ్ చేశాను చెప్పు. మీరు చేయలేదు అంటే ఆ టైంలో చేస్తున్నారు కదా అని టాక్ ఉండేది. లేదు లేదు. సో ఫస్ట్ యాక్చువల్గా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కి ప్రెసిడెంట్ ని. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మా కాలేజ్కి మీరు సేద్యం మూవీ ప్రమోషన్ అప్పుడు వచ్చారు, ఇఫ్ యూ రిమెంబర్. లైక్ ఇప్పుడు ఈ స్టేజ్కి రావడం చాలా ప్రౌడ్గా ఉంది, బికాస్ వీ ఆర్ ది సేమ్ కాలేజ్, సేమ్ ప్లేస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, సార్ దయచేసి మేము చేయకండి సార్, మేము ఇంకా బతకలేం మీరు వేస్తే. సో దయచేసి రాకండి, మీరు మూవీసే తీయండి, మీమ్స్కి రాకండి. ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ నా బయోలో డైరెక్టర్ అండ్ మీమర్ అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వేంటి బ్రో? పెట్టే బాలా పెట్టేయి. ఎందుకు కొడతారు? ఫెలో సపోర్ట్ చేస్తారు వీళ్ళంతా. అది సబ్స్క్రైబ్. గ్యాప్ దొరికితే మస్తు మీమ్లు వేస్తాడు, డైలాగులు ఎన్ని వస్తాయి ఇప్పుడు. యువర్ సర్టిఫైడ్ మీమర్. ఇందాక సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళందరూ. ఆల్ ది బెస్ట్ అన్న. మీమరు, ప్లంబరు, డాక్టర్, వాట్ నాట్. నెక్స్ట్ ప్లంబర్గా చేయండి అన్న, బాగుంటుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఇందాక అడిగిన క్వశ్చన్కి? ఆయన చేసిన సిన్స్ అన్నీ పోతాయి అన్న. ఇక్కడ హాయ్ అన్న, వీఆర్ ఫ్రమ్ బైసెప్ బిర్యానీ పేజ్. కెమెరా తిప్పుకుంటే టైం ఎవరా? ఓకే, ఇప్పుడు అడుగు. ఏం మర్చిపోయాను. విన్సా మీరు? ఏ సూపర్. బైసెప్ బిర్యానీ బిర్యానీ నాకు బైసెప్లు వచ్చినాయా? ట్యాగ్ కూడా చేసినాం, అప్పుడే మర్చిపోయినావు అన్న. సారీ భయ్యా. హీరోయిన్ గుర్తుపట్టింది అన్న. మీ మమ్మీతో చేసి yes. అప్పుడే చంపేసిందా? నైస్. ఇవన్నీ టూ అప్డేట్స్ గురించి ఏమన్నా లీక్ ఏమన్నా చేస్తే. లీకా? ఈడు కాదు మా సినిమాలో అందరం కాకుండా ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది. ఆయన చూసినారా? అసలు ఇందాకే చెప్పినట్టు మేమేదో పక్కకు ఏదో కొంచెం రైస్ ఇది పెట్టుకుంటే అన్న కెన్ ఐ హ్యావ్ సమ్ పాస్తా విత్ గార్లిక్ బ్రెడ్ అండ్ వేర్ ఆర్ ద బియర్స్ మ్యాన్ అని అన్నాడు. మేమేమో మాకు రాదురా అయ్యా, మేమేదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ కూడా. ప్రొడక్షన్ వాళ్ళని భయపెట్టినావా నువ్వు? అన్న మూవీలో కళ్ళు తాగిర్రు, మ్యాన్షన్ హౌస్ తాగిర్రు, అసలు మీ బ్రాండ్ ఏంటన్నా? నాదా? నేను అసలు తాగను. ఫారెన్ బ్రాండ్. నిజంగా తాగను నేను. అందరూ అదే ఒకసారి తాగిన, రెండోసారి ఒక సీన్ రెండు సార్లు తాగిపించారు. ఫస్ట్ టైం ఏమో ఈయన యూఎస్ నుంచి వచ్చిన కొత్త సరుకు తీసుకొచ్చినాడు పోషా అన్న, ఏదో అప్పుడు ఒకసారి తాగిన. రెండోసారి సీన్లో అదేంటంటే ఫైట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డ్యాన్స్ సీక్వెన్స్ పెట్టిర్రు. ఒళ్ళు హూనం అయిపోయింది. అసలు ఎట్లా ఉంటుందంటే ఈ మనిషి యాక్టింగ్ చేస్తా అని అన్నాడు. ఏదో నా చెయ్యి ఇట్లా పోతుంది, ఈయన చెయ్యి ఇట్లా తగులుతుంది నాకు. నేనేమో ఇగో ఇదే ఉంగరం పెట్టి గీకిండు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం తోలు లేచిపోయింది. ఉంగరం ఇవ్వమంటే మాత్రం ఇస్తలేదు. ఆ నెప్పుల నుంచి ఇచ్చేసాను. చూసిర్రా? నాకు ఇయ్యలేదురా అయ్యా. రైట్ హ్యాండ్ నుంచి తీసి లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాడు. తీసుకో అన్నాడు. అన్న మాకు లేదా అన్న ఫారెన్ బ్రాండా? ఏ ఫారెన్ బ్రాండ్ కావాలి? థాయిలాండ్, బ్యాంకాక్ ఏదైనా పర్లేదన్న. నాకు మ్యాన్షన్ హౌస్ కావాలన్న. నీకు మ్యాన్షన్ హౌస్ కావాలా? అవన్నీ ఇక్కడ అట్లా ప్రమోట్ చేయొద్దు, తప్పు. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? లేదు బ్రో. నాకు అసలు క్రేజీ డౌట్, మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? లేదు బ్రో. అసలు ఇప్పుడు దాకా యూ నెవర్. ఈ జీవితం TFIకి అంకితం బ్రో. అక్కర్లేదన్న, ఈ జీవితం TFIకి అంకితం అని అన్న తర్వాత కొట్టావురా, మార్క్స్ కొట్టావు. మార్క్ 2 టికెట్లు ఫ్రై. కసిరెడ్డి అన్న చెప్పాలి అంటే ట్రైలర్లో 2 టికెట్లు అని ఇస్తా అన్నారుగా, మాకు లేదా టికెట్లు? అర్థం కాలే. ట్రైలర్లో లాస్ట్లో సెకండ్ షోకి టికెట్లు బుక్ చేస్తా అన్నారు కదా, మాకు లేవా టికెట్లు? ప్రీమియర్స్కి వచ్చండి, అందరూ చూద్దాం. పెయిడ్ మీరేగా. పెయిడ్ నేనే. థ్యాంక్స్ అన్న. ట్రాన్స్ఫర్ నీది. సర్వర్ డౌన్ అన్న.
చూద్దాం వచ్చండి. అన్న ఇక్కడ డైరెక్టర్ అన్న అది ఇటు ఇటు అటుదా మింగలేక మంగళారావు అనే సాంగ్ ఉంది కదా, ఆ రైటర్కి కంగ్రాచులేషన్ చెప్పారన్న. సెన్సార్ బోర్డుకి దొరకకుండా ఎలా రాశాడని అన్ని డబుల్ అది రాసినోడు ఒక ఉన్నాడు, తరుణ్ సైదులని ఇదిగో వస్తున్నాడు. మీరు అవునా? 90s లో చాలా 90s హ్యాష్టాగ్లో కూడా మంచి సాంగ్స్ రాసాడు అబ్బాయి. అంత కరెక్ట్ లైన్స్ ఎట్లా దొరికినాయన్న నీకు? సెన్సార్ బోర్డు దొరకకుండా అంత పర్ఫెక్ట్గా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సతీష్ అన్న ఇన్స్పిరేషన్ అన్న మొత్తం అన్న డైరెక్షన్. అండ్ ఇంకోటి నిన్న అడుగుదాం అనుకుంటాను. లేదు లేదు, అది శోభన మహోత్సవం అనే పోస్టర్ ఉంది కదా, మీ క్యాస్ట్ అండ్ క్రూలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిరా అలాంటి పోస్టర్ లాంటి? అవునావా లేకపోతే పోస్టరా? రెండు. డౌట్ అటువంటి చాలా జెన్యున్గా అడిగినా నేను. జెన్యున్గానే అడిగినారు. ఏ చుబ్బే చుప్. కాదు మీరందరూ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు వదిలేస్తున్నారు? అక్కడ 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 ఫస్ట్ బెంచ్ రాజు ఉన్నాడు. మింగలే అదే చెప్పిన శోభన మహోత్సవం అలాంటి ఎక్స్పీరియన్స్ మీ క్యాస్ట్ అండ్ క్రూలో ఎవరికైనా పెళ్ళి అయిపోయిందా? కాలేదన్న. నేను వేయిస్తా నీకు పెళ్ళి అయిపోగానే చెప్పు. నేను థార్ కాదు. నీకు ఎవరు ఇష్టం అంటే యాక్టర్సా? ఫ్లాష్ మ్యాన్. నీకు ఫ్లాష్ మ్యాన్ తెచ్చిస్తా. ఫ్లాష్ మ్యాన్ తీసి నీ ఫేస్ పెట్టేసి. నాకు కావాల్సింది ఫ్లాష్ ఉమెన్ అన్న. నువ్వు ఫ్లాష్ మ్యానా? ఏం ఆటోమేటిక్గా ఫ్లాష్ ఉమెన్ తింటావా? 45 minutes 45 minutes అన్న నాది. 45 minutes అంటున్నాడు. మ్యాగీ నూడిల్స్ కాకుండా చూసుకో అని చెప్తున్నా. సో ములక్కాయలు ప్రతి మొగుడు 45 minutes అని ఫీల్ అవుతారు కానీ మ్యాగీతో కంప్లీట్ చేస్తాడు అని అందరు నువ్వు అనుకోవద్దు. నువ్వు నూడిల్స్ నువ్వు వండుకో. ఎవరు నూడిల్స్ ఆడు వండుకుంటాడు. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రో. టీమ్ బట్టు బాయ్. సిన్సియర్ బాయ్ అన్న నువ్వు. ఆ షర్ట్ కాదు, షర్ట్ సిన్సియర్ కదా, వెరీ ప్రొఫెషనల్. ఇంత ముందుకు వచ్చిన అడిగాడు అబ్బాయిని లేపో. నువ్వేనా? సారీ, నువ్వే స్పెట్స్ తీస్తే కన్ఫ్యూజ్ అయ్యాను రా. సరేనా, మేము వచ్చేసరికి టీం బట్టు బాయ్. ఓకే, మీ అందరి టీం దగ్గర నుంచి చూస్తుంటే మీ అందరి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ మీకున్న మీమ్ నాలెడ్జ్ కానీ అన్నీ బాగున్నాయి అన్న. అండ్ నా క్వశ్చన్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారికి. సో పోస్టర్లో అంత వైలెంట్గా కనిపిస్తున్నారు, మేసన్ తిప్పుతా. రేపొద్దున సినిమా హిట్ అయిన తర్వాత మేసన్ తిప్పుతారా తొడగొడతారా? సినిమా హిట్ అయ్యాక మేసన్ తిప్పుతారా తొడగొడతారా సార్? అవన్నీ బయట ప్రపంచంలో జరగవు బ్రో, సినిమా స్క్రీన్ మీద బాగుంటాయి. అంటే ఈ సినిమా హిట్ అవుతుంది అనడానికి కాన్ఫిడెన్స్, అంటే కుర్రాళ్ళకి కొంచెం మోటివేషన్ కావాలన్న. అది బట్టలు దించేసుకుంటాడు ఈ మనిషి, జోకే కాదు. ఇంత అంతా కాదు, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. అండ్ హీఈస్ అన్ ఆంటర్ప్రెనర్ ఇన్ యూఎస్ఏ. ఆయనకు ఓన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అట్ వన్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ at one point no wait let me tell uncle చెప్పరే let me tell లేదు యుఎస్లో హీస్ మ్యారీడ్. ఇంకా ఇద్దరు చిన్న కూతుర్లు ఉన్నారు. వాళ్ళని వదిలి వచ్చి 6 months ఇక్కడ ఒక మహా అయితే యూఎస్కి వెళ్తే ఈయన 2 రోజుల నుండి మళ్ళీ వచ్చేస్తాడు. మా దగ్గరే కొన్ని సంవత్సరాలు, ఒక 2 years ఇట్లానే మాతో ఉండి లెఫ్ట్ రైట్ సైడ్ అసలు ఎంత ప్రీ ప్రొడక్షన్కి 1 సంవత్సరం పెట్టుకున్నారు. సో ఈ మనిషి గెలవటం అనేది ఇట్స్ వెరీ పర్సనల్. నాకైతే ఈయన గెలవటం ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ నేను కోరుకునేది. నాది నేను తర్వాత లాస్ట్కి చూసుకుంటే ఈయనకి సినిమా హిట్ అయ్యి ఈయన పైసలు వస్తే నేను బట్టలు చింపేసుకుంటా. అంత హ్యాపీ ఫీల్ అయితే ఈ మనిషి కోసం, జోక్ కాదు. కానీ నా కష్టపడ్డాను, నేను సాక్రిఫైస్ చేసినా చూడొద్దు సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, క్వాలిటీ. మీరు లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చేవరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు మాత్రం అది ఇస్తాను. సో హీరో గారికి అన్న, మీరు ఇప్పటిదాకా చేసిన మీ ప్రామినెంట్ రోల్స్లో నాకు మీ ఇంటెన్సిటీ అంటే ఇష్టం అన్న. అంటే మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ కానీ ఆ సస్పెన్స్ టైంలో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే చాలా వరకు తగులుతుంది అన్న. సో ఆ రోల్ దగ్గర నుంచి ఈ మెన్షన్ హౌస్ మల్లేష్లో మీరు రగ్గడ్గా మాస్గా కనిపిస్తున్నారు. సో ఆ రోల్ నుంచి ఈ రోల్స్కి షిఫ్ట్ అవ్వడానికి మీరు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఫస్ట్ అయితే జుట్టు కట్ చేసుకోకుండా ఉండాల్సిన ఛాలెంజ్, 2 గడ్డం పెంచుకునే ఛాలెంజ్,
మూడోది ఏంటంటే నేను ఈ సినిమాకి ఏమనుకున్నానంటే మనోడు క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు కొంచెం దిట్టంగా బలంగా ఉంటాడేమో అని చెప్పి వర్కౌట్ చేశాం సినిమాకి వెళ్ళబోయే ముందు. మంచిగా ఫిట్గా రెడీ అయ్యి కొంచెం కండలు తిరిగిన వాళ్ళగా రాగానే ఈ మనిషి బాలా ఏమో బ్రో నువ్వు బొజ్జ పెంచుకుని రా పో బాగా అన్నాడు. నేను ఆయన లైక్ బాలా యాబ్స్ ఉన్నాయి బాలా ఇప్పుడు వీ కెన్ డూ ఇట్ నువ్వు బొజ్జ వంచుకురా పో అన్నాడు. 6 ప్యాక్ వేస్ట్. అప్పటి నుంచి బయట పోడు ఇష్టం వచ్చినట్టు నువ్వు. సార్ మీరు డెబ్యూ డైరెక్టర్ కింద ఇప్పుడు లాంచ్ అవుతున్నారు కదా, సో మీరు ఫిలిం లోకి వచ్చేటప్పుడు మీరు ఈ లోకంలో నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, సో నాకు ఈ సపోర్ట్ వస్తుందేమో లేకపోతే నాకు ఇలా ఉంటుందేమో అని చెప్పేసి. సో అలా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మీకు దొరికింది ఏంటి, మీరు మిస్ అయింది ఏంటి? నాకు దొరికింది మా బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు అంటే అందరూ ప్రతి ఒక్కరు వస్తే అంటే మీకు నచ్చిద్ది, ఎంటర్టైన్మెంటు ఎంజాయ్ చేస్తారు చెప్తారు, కానీ నేను మీకు ఒక ప్రామిస్ అయితే చేస్తాను ఏంటంటే బాగా తీసాడరా మన టికెట్ డబ్బులు బొక్క కాదు అని అయితే మీరు ఫీల్ అవుతారు పక్కా. సో అండ్ అలాగే మీరు చూసుకుంటే మూవీలో ఉన్న మ్యూజిక్ పరంగా లేకపోతే మీరు చూసుకున్న లిరిసిస్టులు ఈ లిరిక్స్ కానీ లేకపోతే మీ మ్యూజిక్ టేస్ట్ కంటూ సపరేట్ వే అనేది కనిపిస్తుంది సార్. దాంట్లో మీరు ఎలా ఐడెంటిఫై చేశారు ఈ స్పార్క్స్ కానీ ఇలాంటివన్నీ? సార్ మళ్ళీ మ్యూజిక్ పరంగా కానీ లిరిక్స్ పరంగా కానీ హీరో గారి పరంగా కానీ మీరు డిఫరెంట్ స్పార్క్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. సో ఈ స్పార్క్స్ని అసలు ఎలా ఐడెంటిఫై చేసుకున్నారు, వీళ్ళే నాకు తగ్గట్టుగా ఉన్నారు అని చెప్పేసి? మ్యూజిక్ అంటే అది మొత్తం ఇంకా సురేష్ అన్నే ఈ సినిమా ఉన్న స్థాయికి మించి ఇచ్చాడు. మీరు చూడండి థియేటర్లో, ట్రస్ట్ మీ, కొన్ని సీక్వెన్స్లకి అయితే మీకు పక్కన ఏదన్నా ఐరన్ ఏమన్నా ఉంటే మీకు షేక్ అవుతూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు, టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చాడు. సో మ్యూజిక్ ఇచ్చలేదు, ఇచ్చారు. ఇంకో 2 మీమ్లు ఏమంటావా? ఇంకో 2 మీమ్స్ ఏమంటావా? ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫ్రమ్ టీమ్ బట్టుబాయ్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా శ్రీనాథన్ బాలా గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. అరే కూర్చోనా, ఫస్ట్ కూర్చో. సీరియస్ క్వశ్చన్ అన్న, వాడు మా టీము, వాడికి వెరీ సీరియస్ క్వశ్చన్. నెక్స్ట్ సినిమా, అరే ఆగండి, ఒరే ఉన్నదే తక్కువ టైము, ఇందాక అటు ఇటు షూట్ అవ్వకుండా షూట్ వేసుకుని తిరిగి సగం టైం తినేసావు. ఒకే ఒక్క క్వశ్చన్ అన్న, బాలా అన్న నెక్స్ట్ సినిమాకి కూడా ఇదే డైరెక్షన్ టీంని పెట్టుకుంటారా, వేరే వాళ్ళని తెస్తారా? ఇది పర్సనల్. శ్రీనాథ్ అన్న ఒక నవ్వు నవ్వాలి. ఓం కమ్ టు మై రూమ్. శ్రీనాథ్ అన్న, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే మస్తు ఫైర్ మీద ఉన్నారు నీ మీద అయితే. మొన్న కూడా విరాట్ కోహ్లీ బర్త్డే ఎప్పుడు అంటే March 6 అని చెప్పేసినావు. నీ సినిమా March 6th. ఇప్పుడైనా చెప్పు, విరాట్ కోహ్లీ బర్త్డే ఎప్పుడు గూగుల్ చేయకుండా చెప్పన్నా. March 6th. షూరా? 100% షూర్. November 6th కూడా వేసుకో. ఓకే, 5th వేసుకో. కసిరెడ్డి అన్న అంటే స్మైల్ అయితే చాలా బాగుంటుంది అన్న ఇది. థ్యాంక్ యూ రా. అంటే చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది అబ్బాయేరా. అంటే స్మైల్ చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి బయోపిక్లు ఏమైనా చేస్తున్నారా అన్నట్టు. వచ్చేసే కదరా, లాస్ట్లో చేస్తా. నువ్వు కోరుకున్నట్టుగా ఒకవేళ జరిగితే 11 నెక్స్ట్ లెవెల్ మాస్. ఓకే అన్న. అండ్ అలాగే శ్రీనాథ్ అన్న, కాదు మా సినిమా రిలీజ్ అవ్వకూడదు ఎవరు పగబెట్టావు? బ్లాక్ షీప్ రా, ఈడ్రా బ్లాక్ షీప్. శ్రీనాథ్ అన్న, నీ లైఫ్లో మింగలేక మంగళవారం మూమెంట్ ఏంటి? నీ చాలానే ఉన్నాయి రా అబ్బాయి, ఏది చెప్పచ్చా అని చూస్తున్నా నేను. యూ నీడ్ కాంట్రవర్సీయా? కమాన్ అన్న. కాదు బ్రో, ఒకరోజు దీంట్లో ఫైట్ సీక్వెన్స్ నడుస్తుంది. నేనే ఫైట్ సీక్వెన్స్ నడుస్తుంది మా ఇద్దరికి. ఈయనకు చెప్పిన నేను జాగ్రత్త 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 అని. లిటరల్గా నేను వెళ్తుంటే వెనక నుంచి ఇట్లా పట్టుకుని గుంజేస్తే ప్యాంట్ ఈడ నుంచి ఈడ దాకా చిరిగిపోయింది. నేను ఈయనని చెప్పినా కదా నీకు అంటే, అంత ఇలా పట్టుకుంటే చిరిగిపోతుందని అనుకోలేదు అని అన్నాడు. నేనేమో గలీజోడు. ఆ రోజు ఊర్లో చాలామంది వచ్చారు చూడనీకి. దాంతో పాటు కాదరా అయ్యా, ఫైట్ సీక్వెన్స్ చూడటానికి వాళ్ళకేం కనిపించలేదులే.
సరే అని చెప్పి ఇదంతా సరే అని చెప్పి దాచుకుందాం అని చెప్పి ఇట్లా కింద కూర్చున్నా. మంచి ఎండ కింద నుంచి మండింది. నేనేమో ఆ రోజు మంగళవారమే అయింది యాక్చువల్గా. మండుతున్నట్టుంది. బాగా మండింది ఆ రోజు నాకు. అన్న లైక్ లక్కీ భాస్కర్ సినిమా చూసినప్పుడు త్రివిక్రమ్ గారు అయితే చాలా ఇంప్రెస్ అయిపోయారు మీ పర్ఫార్మెన్స్కి. ఈ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే కుమ్మేశారు, ఎరగదీసేశారు. ఎవరి నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సందీప్ రెడ్డి వంగ గారు అంటే ఇచ్చేస్తారు ఆల్వేస్, బట్ ఈ పర్ఫార్మెన్స్ చూసి ఏ డైరెక్టర్ నుంచి ఏదన్నా కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కొత్త వాళ్ళతో పనిచేయాలనుకుంటున్నా బ్రో. ఓకే, కొత్త వాళ్ళు, కొత్త ఐడియాస్, కొత్త స్టోరీస్తో వర్క్ చేద్దాం సార్. స్టోరీ ఎట్టుకొచ్చాయి, స్టోరీ తెచ్చాయి. డేట్లు నా దగ్గర ఉన్నాయి, పైసలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ట్రైలర్ అయితే కుమ్మేశారు, అదిరిపోయింది. అండ్ అన్న చాలా అంటే చాలా కూల్గా, చాలా అంత ఒకసారి నవ్వండి అన్న. చెప్పు ఒక నవ్వు నవ్వండి. ఇందాక మింగలేక మంగళవారం మూమెంట్ అని అడిగావు కదా, నన్ను అడిగితే చెప్తా. మళ్ళీ ఫ్రెష్గా నా గురించి మాత్రం చెప్పక ప్లీజ్. డైరెక్టర్ సార్, మింగలవేక మంగళవారం మూమెంట్ ఏంటి? ఇలాంటి ఇంటర్వ్యూలో కూర్చోడం బ్రో, వినపడలేదు. ఇంటర్వ్యూస్లో కూర్చోవడం, ప్రెస్ మీట్లో కూర్చోవడం అంటే నాకు ఓకే. మేమన్స్ మీట్ అయితే నో వరీస్గా. అరే ఓకే అన్న, చెప్పరా ఏదో ఒకటి చెప్పు. ఇటు సైడ్ ఎవరు అడగరా? పెద్ద శుద్ధ పూసలు లెక్క మొదలు పెడదాం అన్న. అన్న ఫస్ట్ నీతో లాస్ట్ వస్తాను. మైక్ ఆన్ చేసి అడగరా? ఓకేనా? పెట్టుకో దగ్గరికి. పెట్టుకుంటా అన్నారా? నేను మైకే అన్న, మైకే చెప్పరా. మీతో నేను లాస్ట్ మాట్లాడతాను. నాతో లాస్ట్ మాట్లాడతావు? లాస్ట్. ఓకే ఓకే, ఓకేనా? డైరెక్టర్ గారు మాట్లాడతండి మీతో, మైక్ తీసుకోండి. ఓకే చెప్పు అన్న. ఇప్పుడు ఈ సినిమా తెలంగాణ యాసలో తీయడానికి రీజన్ ఏంటి అంటే, తెలంగాణ సినిమాలు బాగా ఆడుతున్నాయి అని చెప్పేసి తెలంగాణ యాసలో తీసారా? లైక్ చెప్పండి. మా సీమాంధ్ర కూడా ఏం తక్కువ కాదు, చూసుకోపో ఎంతో మన లిక్కర్ సేల్స్లో. అంతే అంటారా? లేదు, తెలంగాణ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ కదా, యాక్సెంట్ కానీ అది కానీ. సో అంటే ఐఎమ్ ఫ్రమ్ సీమాంధ్ర, మాది రాయలసీమ, కడప. అదే మీరు తర్వాత మాట్లాడుకోండి, ఆయన ఏదో చెప్పాడు. సో నాకెందుకో తెలంగాణ యాక్సెంట్లో ఒక లవ్ కనిపిస్తుంది. ఒక అది ఏ యాక్సెంట్లో కనిపించదు. ఏంటి తిట్టినట్టు ఉంటుంది కానీ ప్రేమగా మాట్లాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ మేము మా ప్రొడ్యూసర్ కూడా చెప్పినప్పుడు రెండే ఆప్షన్స్, మీమర్స్ మీటా ప్రీ రిలీజ్ చేసుకుందాం అన్నప్పుడు నేను మీమర్స్ మీటా పెట్టుకుందాం అన్నా అని చెప్పాను. అన్న క్వశ్చన్ అది కాదేమో అన్న. మీమర్స్ మీట్ అధ్యక్షుడు అన్న బిత్రి సత్ అన్న. అర్థం కాలేదన్న. ఓకే అన్న దగ్గరికి కూడా వస్తా యాక్చువల్లీ. మీతో కూడా మాట్లాడతానండి. మేమే కాదు, సి వన్ సెకండ్, ఈ ట్రైలర్ టీజర్ ఇంత బ్యూటిఫుల్గా కట్ చేసిన అతన్ని కూడా మీకు చూపించాలి నేను. తన పేరు అశోక్. అశోక్ ఒక్కసారి రా. చూశారు కదా కట్ ఎంత టెరిఫిక్గా ఉందో. పాపం ఎన్ని కరెక్షన్స్ చెప్పినాక ఎన్నిసార్లు నేను ఫోన్ చేసి చిన్న కరెక్షన్ ఉంది, చిన్న కరెక్షన్ అంటున్నప్పుడు ఇంకా లాస్ట్కి చేసేవాడు. ఇంకా మొన్న కూడా కరెక్షన్ అంటే, అన్నా నువ్వు కరెక్షన్ అంటే నాకు ఎరెక్షన్ అవ్వట్లేదు అన్నా అన్నాడు. సో అట్లా. బట్ జోక్స్ ఆర్ పార్ట్. సోనీ ఎరిక్సన్, సోనీ ఎరిక్సన్ ఫోన్, మొబైల్ గురించి. సో అట్లా. అండ్ అంతే అయిపోయిందమ్మా. ప్రొడ్యూసర్ గారికి భోజనాలు చేసి వెళ్ళిపోదామా? లేదు, ఇంకొన్నాయి ఇంకా ఉందా? ప్రొడ్యూసర్ గారిని. అన్న ప్రొడ్యూసర్ అన్న ఇటు కొంచెం. ప్రొడ్యూసర్ కదా ఇట్లే ఉంటుంది, ఎక్కడున్నా కానీ బిల్స్ కోసం ఫోన్ చేస్తుంటారు. అన్న ఇప్పుడు March 6న చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో పర్టికులర్లీ సరస్వతి ఉంది, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ఉంది, మెన్షన్ హౌస్ మల్లేష్ ఉంది, ఓటీటీ సినిమాలు కూడా ఉంటాయి. మృత్యుంజయ యాక్చువల్లీ మొన్ననే మూవీ రావడం వల్ల వెంటనే ఇది కూడా కొంచెం స్ట్రైక్ అవ్వలేదు అంతే. వస్తారు. ఓకే.
అంటే అన్ని మూవీస్తో పాటు ఇది రిలీజ్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే వేరే డేట్ దొరకలేదా? రీజన్ ఏమి ఉండదు, ఎప్పుడు సినిమాలు ఉంటాయి, ఎవ్రీ వీక్ మూవీస్ ఉంటాయి, అన్ని మూవీస్ ఆడాలి, అన్ని మూవీస్కి మీరు వెళ్ళి థియేటర్కి చూసి ఆదరించాలి, అందరు సక్సెస్ అవ్వాలి. ఓకే, బెతిరి సదన్న అన్న యాక్చువల్గా మీరు మీ కామెడీ టైమింగ్ కంటే నేను మీ యాజ్ ఏ సింగర్గా మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మీది యాంటీవైరస్ సాంగ్ అనుకుంటే 8 years బ్యాక్ 9 years బ్యాక్ వచ్చిన సాంగ్. స్టిల్ ఇందాక నేను మింగలిక మంగళవారం సాంగ్ వింటున్నప్పుడు సేమ్ అదే వైబ్స్ వచ్చాయి నాకు. అది చాలా బాగా పాడారు. అంటే నేను వేరేలాగా కొంచెం ఏదో ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటా. అంటే మన ఫోక్ స్టైల్, తెలంగాణ స్టైల్, ఆ పిచ్ అదిగో అననిక చూస్తా నేను. అది వద్దంటారు. నా ఫ్లేవర్ ఒకటి ఉంటుంది కదా కామెడీ టింజ్లోనే. అప్పుడు వాడింది కూడా వాట్సాప్ నుండో ఫేస్బుక్ ఫ్రెండో ఇచ్చిందనుకో రిప్లే, అది నిజమనుకోకుర హౌలే, ఎవ్రీడే ఓ క్రీమేసి నీ బిస్కెట్ క్రీమును నాకేసి, అది ఎవ్వని కారో ఎక్కేసి నీ బతుకుల తవ్వెడు మను పోస్తే, ఓరి వారి ఒరేయ్ సేమ్ అట్లనే ఆ ఫ్లేవరే నాకు అట్లనే అనిపించింది. అది కూడా మిలియన్స్ కొద్ది పోయింది. చాలా చిన్న ఛానల్లో పెడితే అది అప్పుడు పోయింది. మళ్ళా గ్యాప్ తర్వాత నిజంగా డైరెక్టర్ గారు అది చూజ్ చేసుకోవడం. అసలు ఆ సాంగ్ వింటున్నప్పుడు నాకు యాంటీవైరస్ లవ్ అంటే ఒక ప్లే స్టోర్ నాకు అదే వినిపించింది. అవును, చాలా బాగున్నాయి. నన్ను పాడమని ఎవరు అడుగుతలేదు తమ్మి. ఇప్పటి నుంచి అయినా కొంచెం ట్రై చేస్తూ ఉండండి నన్ను, అప్పుడప్పుడు మీ వాయిస్ వినడానికి ట్రై చేస్తాను. ఏ మింగలేక మంగళారం అన్నట్టయిందిరా భారం, అసలు పాయింట్ మీద దెబ్బ పడ్డదిరా, ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం, బ్యాటింగు పట్టక ముందే అవుట్ అయిపోతివా, అందరికీ తెలిసిపాయనా ఇని చతువాయనా, అరే బండ మీద జీడిపప్పు నూరుడాయరా, చెప్పుకునే ముచ్చటాయరా, పులి పిల్లైపాయరా, పెట్టజాల నోడు పెయ్యల్లా వట్టి చూసారా. పెట్టజాల నోడు అంటే తెలుసా? అంటే పెట్టజాలడాడు ఏదైనా చేయరా అంటే పెట్టజాలనాడు ఇది బాగుంది ఇది బాగుంది అంటే, ఒరేయ్ ముందు అంటే అంటే పెయ్యల్లా పట్టిస్తాడు. పెయ్యి అంటే తెలుసా? పెయ్యి అంటే బాడీ అన్నమాట. అట్లా చాలా ఇక గపాగప్ సప్పుళ్ళు చూసిన చిన్న ఎట్లున్నది అంటే ఇంట్లో నిజం చెప్తున్నా, మేమర్స్కి ప్రామిస్గా చెప్తున్నా, చిన్నపిల్లలకి కొంచెం వాళ్ళ ఇళ్ళకి దొరకకుండా మొత్తం బూతులే ఉన్నాయి ఇంట్లో. నిజం కదా? ఇంకా కమాన్ తమ్ముడు, ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నా, కసిగా ఉన్నా, కానీ చెప్పు. అయిపోయింది కదా మనతో? సరే, ఇక నేను మీ గురించి కూడా ఒకటి చెప్పాలి. మీరు నిజంగా ఎట్లా పని చేస్తారంటే కామన్ మ్యాన్ గారు, మీరు కంప్యూటర్స్. నిజంగా ఆ కంప్యూటర్లో ఎంత ఉంటుందో మీ మైండ్లో కూడా అంతే ఉంటుంది. అది తీసి సింక్ చేసి చూస్తుంటే ఒక నిజంగా బిజ్జల దేవుడు వచ్చి హాక్తూ అని ఉంచితే అప్పుడు రమ్యకృష్ణ గారు అంటారు చూడు, అరే ఓ టూ జారిపోయినా టూ నా కొడక అని ఒక వాయిస్ పెట్టిర్రు. ఓ అమ్మ ఇంత ఘోరం చేస్తారా ఇది అనిపించింది. మీరు నిజంగా ఆ కళ్ళల్లో కంప్యూటరే ఉన్నది మీకు. మా బొమ్మలు ఆడ యాడ్ చేస్తే నిజంగా ఈ ఏళ్ళకి బ్రహ్మానందం గారు అంటారు మీమర్స్ అంటే గాడ్స్ అంటారు. వాళ్ళు బతికిస్తున్నారు. ఈ సినిమాకి ఎందుకు రిలేటెడో మీకు చెప్తా నేను. ఇట్లాంటి నిజంగా గర్వించేదగ్గ విషయాలు సీరియస్ అనుకోకండి. మెన్షన్ హౌస్లో ఎమ్ ఉంది, మల్లేష్లో ఎమ్ ఉంది. ఇక్కడ మళ్ళీ మీకు కనెక్టింగ్ మీమర్స్ ఎమ్మో. ఇక్కడ మళ్ళీ నేను మింగలేక మళ్ళీ ఎమ్ము, అసలు మళ్ళీ మైత్రి ఎమ్ము, అసలు మళ్ళీ ఎమ్ము, అసలు ఎమ్ము, మళ్ళీ మణికొండ. అసలు హీరోకి అది లేదనుకో, మళ్ళీ హీరో ఫస్ట్ పేరు కూడా మాగంటి. ఎన్ని ఎమ్ములు ఉన్నాయి అసలు. ఎమ్ అంటే ఇక అదే. మళ్ళీ మల్లెపూలు, మళ్ళీ మునగకాయ, మొరంగడ్డ, ఎన్ని ఉన్నాయి. మార్చిలో రిలీజ్ మళ్ళీ. ఊయమ్మ ఎన్ని ఎమ్ములు ఇంట్లో. నెక్స్ట్ హీరో గారికి తమ్మి నేను సెలవు తీసుకుంటా, ఏమనుకోవద్దు ప్లీజ్. ఏమని ఉంటే
ఎడిటింగ్లో వేసుకుందాం మళ్ళీ ఓకే ఓకే జర నన్ను అప్పుడప్పుడు యాడ్ చేయి. ఒక లాస్ట్ మింగలేక మంగళవారం పాటలో అందరికీ తెలిసిపోయా అన్నారు కదా, మాకు ఏదైనా కొద్దిగా హింట్ ఇస్తారా దాని గురించి? అది తెలిసిపెట్టట సినిమా మల్లేష్కి ఏమైంది అనేది మీకు తెలిసిపోయా అన్నారు కదా పాటలో, మాకు కొద్దిగా ఏదైనా తెలుస్తుందా? ఒక్క పాట పాడితేనే స్టోరీ అంతా తెలుస్తుందా తమ్మి? మీరు తెలిసిపోయా అన్నారు కాబట్టి అడుగుతున్నాం. అందరికీ తెలిసిపోయిందని అంటే ఆ లిరిసిస్ట్ని అడగాలి ఏం తెలిసిపోయిందో. ఆయన రాసిండు కాబట్టి ఆయన్ని అడగాలి. చెప్పండి మీమర్ సార్. సార్ ఇప్పుడు సార్ మీ పేజ్ ఏంటి సార్? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అన్నిట్లో ఏరా బాబు మా సినిమా పేజ్ పేరే చాలా ఉన్నాయి. రే నీ వాయిస్ చాలా అదే అదే కాదు, వాడు ఎలా మాడుతుంది శ్రీనాథ్ అన్న. పర్లేదు కాదు హీరో సార్ అన్న. ఇప్పుడు మ్యాన్షన్ మల్లేష్ నుంచి మెన్షన్ హౌస్ మల్లేష్కి మారడానికి రీజన్ ఏంటి? అసలు ఫస్ట్ నుంచే మెన్షన్ హౌస్, అది మెన్షన్ హౌస్. గుర్తింపు లేని వాళ్ళందరి కోసం అదే మామ. ఓకే. అలానే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారితో మళ్ళీ తర్వాత తరుణ్ భాస్కర్ గారితో ఇద్దరిట్లో ఎవరితో యాక్ట్ చేయాలంటే మీరు ఇద్దరిట్లో ఎవరితో యాక్ట్ నేను ఇద్దరితో యాక్ట్ చేస్తున్నా. ఇద్దరిట్లో ఒక్కరే ఒకే నేను ఏదైనా చేయకపోతే మనోడు నా మీద ఇంకో మీమేసేటట్టున్నాడు. ఏం కాదు, వేసిన సందీప్ గారిని వద్దంటున్నావు శ్రీనాథ్ అని వేస్తాడేమో. ఏం కాదన్న, నువ్వు చెప్పన్న హానెస్ట్లీ. ఐ లైక్ వర్కింగ్ విత్ బోత్ బ్రో. ఇద్దరిది నెక్స్ట్ లెవెల్ స్టైల్. అరే ఇంగ్లీష్ ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్స్ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వాలంటే ఇంగ్లీష్లోనే వస్తుంది. అసలు అలాంటి రోజు రాకూడదని కోరుకుంటున్నాను. ఇద్దరికి ఒకే రోజు నేను రావాలి అని కోరుకోవద్దని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళిద్దరూ కూర్చుని ఆ పార్టీలో నన్ను రావాలి అని కోరుకుంటే మాత్రం వెళ్ళిపోతాం. సార్ ఎప్పుడు ఉంటారు? వద్దు మామ, అంత నా బదులు నువ్వు వెళ్తావు ఒక చోటికి. కసిరెడ్డి అన్న అన్న నీతోనే అన్న దారా అంట అన్న. మీమర్స్ మీట్లో అందరు ఒక సైడ్ ఒక వైబ్లో ఉంటే నువ్వు ఒక్కడు వైబ్లో ఉన్నావు అన్న. యాక్చువల్లీ ఎక్కడన్నా మనం వైబ్ అవుతూ ఉండాలిరా, అంతే. అవును, అన్ని కళ్ళు మొత్తం మా మీదనే ఉన్నాయి. నాకు అదే భయం అవుతుంది. మేము అందరినీ చూస్తున్నారా? అందరికి ఐ కాంటాక్ట్ ఉంది కదా? చెప్పండి, మాకెట్లుంది? మీ ఇద్దరు నన్ను చూస్తున్నారు, అది నువ్వు మమ్మల్ని చూస్తున్నావు లేదని చెప్పి నేను మిమ్మల్ని చూస్తున్నా. అందుకే రా, నేను చోట్ల ఫీల్ అవుతారేమో అని చూస్తున్నాను. వెళ్ళిపోతున్నారా మీ వల్ల? వెళ్ళిపోతున్నారా? వాళ్ళు చూసారా వాష్రూమ్ కా? హీరోయిన్ గారు హీరోయిన్ గారు నన్ను అడగలేదు కదా, ఏమి చెప్పాలనిపించింది అన్న అంతే. కానీ గ్రేట్ పర్ఫార్మర్, గ్రేట్ పర్ఫార్మర్. అంటే మూవీలో నేను చూస్తున్నంతసేపు ఒక ఫన్ ఉంటుంది, ఒక కామెడీ. హీరోయిన్ గారు చెప్పండి. హీరోయిన్ గారు హలో హలో అండి. హీరోయిన్ గారు అంటే మాట మారిపోతుంది కదా ఆటోమేటిక్గా. యాక్చువల్గా మీరు బ్లాక్ సైడ్ కట్టుకొస్తే బాగుండండి, ఎందుకంటే అందరికల్లా మీ మీదే ఉన్నాయి కదా, దిశ తగలుకుంటుంటుంది. అరికాళ్ళు చొక్కెట్టుకుని లేరా? అరికాళ్ళలో చొక్కెట్టుకుని వచ్చింది. పెట్టింది మీరే అని బయట టాక్. అవసరమా? ఓకే ఓకే ఓకే, ఇది వన్ ఫర్ ద టీమ్ రా. ఓకే, హీరోలు అంటే పంచులు వేయటాలు కాదు, కొట్టించుకోవడం కూడా అవసరం అని ఇక్కడ తెలిసింది. వైట్ నా ఫేవరెట్ కలర్ అండి, అందుకే. అండ్ మీమర్స్ కూడా నా ఫేవరెట్ కాబట్టి ఫేవరెట్ పీపుల్ కోసం ఫేవరెట్ కలర్ వేసుకోవచ్చు. ఫేవరెట్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ చాలా బాగుందండి థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో యాక్చువల్లీ నా పేరు తెలుసా అండి? చెప్పేదాకా గ్యాప్ లేదు. చెప్పేదాకా గ్యాప్ లేదు కదా. అంటే ఫాస్ట్ గా తెలుస్తుంది. నీకు ఎంత మంది తెలుసు? ఆలోచిస్తున్నా, అంటే గారు అని చెప్పాలా లేకపోతే మా గాయత్రి గారు అని చెప్పాలా? కాదు, చెప్పరా హీరోయిన్ అని చెప్పు నేము. దానికంటే పెద్ద నేమ్ ఏముంటుంది? హీరోయిన్. హీరోయిన్ అంతే అంతే, హీరోయిన్ అంతే. వైబ్. మనం ఫ్రెండ్సే కదా, మన ఫ్రెండ్షిప్ కూడా ఉందిగా ఇక్కడ. హీరో అన్న వెనకోళ్ళకి కూడా ఇయ్యన్నా ప్లీజ్. ఇస్తా, అయిపోయింది. తర్వాత వరుసగా ఇస్తున్నాం. సో ఇప్పుడు మూవీలో మీరు ప్రామినెంట్ యాక్టర్గా చేసినప్పుడు ఈ హీరోగా చేసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? యాక్టింగ్ అయితే కామన్, దాని తర్వాత ఇట్స్ కాస్ట్యూమ్ చేంజ్ ఇవన్నీ కాదు, ఉంటుంది కదా ఒక స్లైట్ డిఫరెన్స్. అంటే ఒక మొత్తం సినిమాని నువ్వు నడుపుతున్నావు యాజ్ అ లీడ్ అనుకున్నప్పుడు సర్లే ఇంకొక యాక్టర్ ఏదో చూసుకుంటారో అన్నట్టు ఉండదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని అన్ని మూసుకుని 24/7 రెడీగా ఉండి హెల్తీగా. క్వశ్చన్ అడిగావు కదా, నీకు ఎంతమంది ఫాలోవర్స్? 70K 80K ఫాలోవర్స్ ఉంటారు. 70K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు. అన్ని కలిపితే మిలియన్ ఉన్నాయి. యాక్చువల్లీ చాలా పేజెస్ ఉన్నాయి.
వాటన్నిటికీ జస్టిఫికేషన్ ఉండాలని చెప్పి చాలా ఉన్నాయన్న పేజ్ కూడా పెట్టేసుకున్నా. సో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు కదా. అన్న చేస్తావా మరి రిలీజ్ అప్పుడు గట్టిగా చేస్తాను. పాన్ ఇండియా మీమరా నువ్వు? లేదన్నా లోకలే, లోకల్. సో పాపం వాష్రూమ్కి వెళ్ళి వచ్చారు వాళ్ళకి. యాక్చువల్లీ నేను ఉన్నాను, నా పేరు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కెమెరా తిప్పండి. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన ఇద్దరు మీమర్స్ వైపు క్లోజ్ షాట్, క్లోజ్ మిడ్. ఇప్పుడు వార్మప్ అయింది మా డైరెక్టర్ది, హీస్ రెడీ నౌ. నో, నా పేరు నా పేరు వెంకట్. నేను ఫస్ట్ సురేష్ బొబ్బిలి గారితో స్టార్ట్ చేస్తాను. చోర్ బజార్, నీది నాది ఒకటే కథ, రాజు వెడ్స్ రాంబాయి, విరాట పర్వం, లైక్ ఇలాంటి క్రేజీ సినిమాలు, మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి పాటలు. లైక్ మీరు మీమర్స్కి ఒకటి ఇచ్చిన, అది మర్చిపోయారు, సాంప్రదాయాన్ని లైక్ అంటే నేను ఎక్కువ విన్న పాటలు నాకు చాలా ఇష్టం. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయి కూడా అసలు నేను థియేటర్లో మామూలుగా కాదు, హై ఒక రేంజ్. దీంట్లో లైక్ మీరు రీసెంట్గా చేసిన 2 సినిమాలు పెద్ద హిట్. ఇప్పుడు ఇది కూడా హ్యాట్రిక్ కొట్టేటట్టు ఉన్నారు మీరు నెక్స్ట్ సినిమాతో కూడా. కొట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. అండ్ మీరు ఇన్ని పాటలు లైక్ ఇప్పటిదాకా చాలా పాటలు కంపోజ్ చేశారు కదా, ఇందులో మీ ఇష్టం, మీ ఫేవరెట్ సాంగ్ ఈ సినిమాలోనా? లైక్ అన్ని సినిమాలో కలిపి మీ ఫేవరెట్ సాంగ్ అంటే మీరు ఎన్ని చేసినా ఒకటి మనసుకు దగ్గరగా చేస్తారు కదా. ప్రతి సినిమాకు ఒక సాంగ్ ఉంటుంది, ఒకటి కాదు అన్నీ ఉంటాయి. బట్ నాకు మెలడీస్ అంటే బాగా ఇష్టం. దీంట్లో అదే బంగారి బంగారి ఆ సాంగ్ అది, అండ్ విరాట పర్వంలో కోలు కోలు సాంగ్, చోరు బజార్లో చోరు బజారుకే నే జమీందారు అదొకటి ఇష్టం. ప్రతి సినిమాలో నాకు మెలడీ సాంగ్స్ బాగా ఇష్టం బ్రో. అసలు మీరు సూపర్ అన్న. థ్యాంక్స్. లవ్ యూ. మీకు ఇంకా చాలా చాలా పేరు రావాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. బంగారి సాంగ్కి మేము రిఫరెన్స్ మాంటేజెస్ రాసుకున్నప్పుడు కోల్ మీదే రాసుకున్నాం. నా సాంగ్ రిఫరెన్స్ పెట్టుకొని నాతోనే కంపోజ్ చేయించుకున్నారు. సూపర్ అన్న. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్, లవ్ యూ సో మచ్. థ్యాంక్స్. అండ్ డైరెక్టర్ గారు మీరు ఎందుకో కొంచెం అంటే డిప్రెషన్లో ఉన్నారా, కోపంగా ఉన్నారా? ఆయన అంతే 3 రోజుల నుంచి నిద్ర లేదు అన్న చెప్పు. అంటే వై ఈజ్ యువర్ ఫేస్ లైక్ దట్? ఆయన చూడడానికి తేనెపట్టులా కనపడతాడు, ముట్టుకుంటే నువ్వు కదిపోయావు అనుకో. వద్దులే, బాగానే ఉన్నాక. లక్ష్మీ మావ అబ్బాయి అన్న, అబ్బాయి అన్న. అండ్ నాకు డౌట్ అన్న, ట్రైలర్ కట్లో స్టోరీ అంతా చెప్పేశారు, లైక్ మోస్ట్ ఆఫ్ ద అంటే నాకు అర్థం నేను అనుకుంటున్నాను, దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అదే నిజమని నేను చెప్పట్లేదు. సో సినిమాలో లైక్ ఇంకా ఎంటర్టైన్మెంట్ మీరు చెప్తున్నది, ఎంటర్టైన్మెంట్ అది కాకుండా లైక్ ఎనీ మెసేజ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే హీరో ఫుల్ తాగబోతుంది కదా, ఎనీ లైక్ ఈ మధ్య బాగా చెప్పి లాస్ట్కి మెసేజ్ ఇస్తున్నారు కదా వాట్సాప్లో ఫార్వర్డ్. అస్సలు మెసేజే ఇయ్యా నేను, మెసేజ్ వద్దు. నువ్వు వచ్చినావంటే ఫుల్ ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేనా? వీడియో కాల్ చేద్దాం, స్టేటస్లో ఎందుకు వీడియో కాల్ చేద్దాం మనం. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. అండ్ అన్న ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ. ఐ లవ్ యూ సో మచ్. మనం పక్కనే మాట్లాడుకుందాం అన్న. ఇక్కడ మాట్లాడద్దా? ఫోటో తీద్దాం. హీరోయిన్ గారు మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ గారు మీరు చాలా బాగున్నారు. అండ్ సాయి ప్రసాద్ ఎస్ప్రెస్సో ఆవిడ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్. పరేషాన్ సినిమాలో చూసాను ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అండ్ తనకు కూడా ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్ చాలా బాగుంటారు. ఐ మీన్ పరేషాన్ అప్పటి నుంచి నేను ఫ్యాన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. హాయ్. కాదు వెనకాల మైక్ ఇవ్వచ్చు కదా. కాదురా మైక్ కట్టుకుంట్లోకి ఎందుకు అంత వణికేస్తున్నావు? నాకు కూడా అంతేరా, నువ్వు వెళ్ళి అలా చూసుకుంటే నాది ఏ స్పీచ్ కూడా 2 నిమిషాలు మించి ఉండదు. ఏరా మైక్ ఎవరికి? దిస్ ఈజ్ యాక్టర్ అండ్ ఆర్టిస్ట్. నేను యాంకర్ని కూడా, అనుష. నేను మా బాలన్న కోసం వచ్చాను, మా బ్రదర్. అన్న ఎట్లున్నావు? సరే, సో డైరెక్ట్గా మా బాలన్నకి క్వశ్చన్, ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏందన్నా? బాగుందని. నాకు ఇట్లాంటి వద్దు. మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి? వై మెన్షన్ హౌస్ మల్లేష్? నీకు చాలా థాట్స్ ఉంటాయి కదా, చాలా అనుకుంటావు కదా. నవ్వు జరా, నాకు తెలుసు నవ్వు. చెప్పు. ఈ కథ రాసేటప్పుడు ఒక చోట ఆగిపోయాడు ఆయన. ఆగిపోయినప్పుడు ప్రొడ్యూసర్ మ్యాన్షన్ హౌస్ పట్టుకుని వచ్చాడు, అంతే కదా.
ప్రొడ్యూసర్ మ్యాన్సన్ హౌస్ పట్టుకుని వచ్చారు. అప్పుడు అన్న ఇదేదో బాగుంది కదా టైటిల్, మ్యాన్సన్ హౌస్ మల్లేష్ అని పెడదామని. అంతే కదా? అంతే అంతే ఏంటంటే చెప్పండి. కరెక్ట్. సరే వదిలేస్తున్నానే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ డైరెక్షన్ టీం కావచ్చు, అలాగే హీరో శ్రీనాథ్తో వర్క్ చేయడానికి అసలు శ్రీనాథ్ని అనుకోవడానికి రీజన్ ఏంది? బాగుంటాడు కాబట్టి. అన్న నువ్వు సింగిల్ వర్డ్స్ ఇవ్వకు నాకు, నువ్వు సింగిల్ వర్డ్స్ ఇవ్వ. ఏం చెప్పాలి? సి నాకు అట్లా ప్రిపేర్డ్గా వచ్చి ఏదో చెప్పాలని ఉండదు. నాకు అనిపించింది చెప్పాను. నిజంగా చాలా బాగుంటాడు కదా. ఓకే, అంటే చూడడానికి క్లాసీగా ఉన్నారు, చూడడానికి క్లాసీగా. అదర్ హీరో హీరో సరే, చూడడానికి క్లాస్ లుక్. అదర్ క్యారెక్టర్స్ కూడా ఇంతకుముందు కొంచెం మంచి రోల్స్ చేసినారు, బట్ డెబ్యూగా ఈ మాస్ లుక్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఓల్డ్ డైలాగ్ ఓకే సరే. సో మైక్ హ్యాండ్ ఓవర్ టు గాయత్రి గారు. సో మీరు హాయ్ గాయత్రి. సో మీరు వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్గా. సో ఎలా బ్యాలెన్స్ చెప్పడం అవసరం? మేనేజర్ ఇస్తే కొడతదేమో. నాకు తెలుసు మీ గురించి, మా అన్న అంతా చెప్పేసిండు. సో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తూ సినిమా ఎట్లా బ్యాలెన్స్ చేసినారు? మేనేజ్ చేయడం ఏం లేదండి, లీవులు పెట్టుకున్నా. ఆగండి చెప్పండి. సో బేసికలీ మేనేజ్ చేయడం ఏం లేదండి, లీవులు తీసుకున్నా వచ్చి షూట్ చేసాం. మనకి అటెస్టేజ్ ఏం జరగదు కదా, స్కెడ్యూల్స్లో జరిగాయి. మీ టీఎల్స్, మీ మేనేజర్ సపోర్ట్ మంచిగా ఉందా? ఓకే, దొరికిపోతున్నారంట, దొరికిపోతారు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ మన శ్రీనాథ్ గారికి. కసిరెడ్డి గారిని కూడా అడుగుతాను. అసలు డైరెక్టర్ మిమ్మల్ని ఎట్లా నరేట్ చేశారు ఈ స్టోరీ? బాగానే చేశారు, నోట్తో చేసిండ్రు. అట్లా వద్దు నాకు. ఎలా నరేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? వన్ స్టేట్మెంట్ అబౌట్ మెన్షన్ హౌస్ మల్లేష్, వన్ వర్డ్. కట్ చేస్తే కాకుండా బాలాకి ఎన్నడా తలేవా, బాలాకి ఈ కట్ చేస్తే అనే స్టైల్లో చెప్పరు. మామూలుగా కరెక్ట్. నాను సూర్య రూమ్మేట్స్ తానే. నాకు అర్థం కాల. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వగానే వెళ్ళగానే నడిగిరికి వెనక్కమన్నాను. సెల్ ఆఫ్ పండుగ తలగాన. ఫస్ట్ బాలా ఈ కట్ చేస్తే ఓపెన్ చేస్తే అట్లాంటివి కాకుండా మామూలుగా తెర మీద ఈయన బ్రెయిన్లో కథ ఉంది, దాన్ని ఎడిట్ అయిపోయింది, మొత్తం అంతా సెట్ అయిపోయింది, దాన్ని తెర మీద ఎలా కనిపిస్తుందో అలానే చెప్పుకుంటూ వచ్చారు. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్. అండ్ స్క్రిప్ట్ కూడా ఇచ్చారు నాకు, హ్యాపీగా చదువుకున్న తర్వాత హీ నరేటెడ్ మీ అగైన్. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఏది 2 సంవత్సరాలే. 2 years. దాంట్లో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. నాకు అడ్డం జుట్టు పెరగడానికి సంవత్సరం పట్టింది. సో ఓకే. అండ్ పోస్టర్లో చూసినట్టయితే మన కసిరెడ్డి గారు చాలా కసిగా చూస్తున్నారు ప్రసన్న గారిని. సో లెట్స్ టాక్ అబౌట్ ద పోస్టర్. అంటే మీరు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా మ్యారేజ్ చేసుకున్నారు హీరోయిన్, మీరు కూడా అట్లనే ఉంటుందా మూవీలో? అదే ఒకసారి మళ్ళీ అడగరా? సో విల్ టాక్ అబౌట్ ద పోస్టర్. ఇప్పుడు విల్ టాక్ అబౌట్ ద పోస్టర్. మీరు చాలా కసిగా చూస్తున్నారు కసిరెడ్డి గారు. సో సాయి ప్రసన్న గారిని మీరు ఎట్లుంటుంది, లవ్ ట్రాక్ ఉంటుందా, మ్యారేజ్ చేసుకుంటారా ఆమెని? మీరు టీజర్ చూసారా? చూసినాను. చూసాక కాదు నేను అనేది మ్యారేజ్ చేసుకుంటారా అంటున్నా. నేను టీజర్ చూసాను, ఇంక అలా చేసుకుంటాను అనుకుంటున్నాను. మీరు నాకేసినారా మీరు రివర్స్ పంచ్? లేదండి, అది మీకు అందులో అంత కసి ఉందిరా. ఏదో మీ పేరులో కసిరెడ్డి. నేను చాలా ఫన్నీగా చూస్తున్నాను రా, అందులో కసి అలా మీ పేరులో కసిరెడ్డి ఉంది కదా, కసిగా చూస్తున్నారని నేనే రైమింగ్ కోసం యాడ్ చేసిన. అవునా? ఓకే, అదే నాకు డౌట్ వచ్చింది ఒకసారి, అందుకే పోస్టర్ వెనక్కి తిరిగి చూస్తున్నా, అంత కసిగా ఉన్నాను. టైం ఎప్పుడు వస్తుందా? ఏదేది టైం ఎప్పుడు వస్తుందా చూస్తున్నారు అని అడగమంటున్నారు. ఎందుకు? నేను అది చూడను, వచ్చిన టైంతో వెళ్ళిపోతా ఉంటాను అంతే. సురేష్ బొబ్బిలి గారు ఉంటే
అన్నయ్య ఇందాక మంచిగా రెడీ. హే కార్తిక్, చెప్పరా. ఎవరే నువ్వు క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తున్నావు ఏంటి? అది యూనివర్స్ నాది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టర్. అదొకే కాదు, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏంటి ఆ నేమ్, అది కరెక్టేనా? ఈ నగరానికి ఏమైనా టూలోదా? సో నేను పోస్ట్ చేస్తాను, మన ఈవెంట్ అంతా పోస్ట్ చేస్తాను, రీపోస్ట్ చేయండి అందరూ. యాంకర్ అనుష అఫీషియల్ అని ఉంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హే కార్తిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం అనుష, ఆ మేనేజర్ క్వశ్చన్ కట్ చేయవా ప్లీజ్? ఫుటేజ్ మన దగ్గర ఉంది, కంగారు పడకలే, తీసేద్దాం. అడుగు తమ్ముడు. అంటే హీరోయిన్ చూసి మైక్ కూడా ఆగిపోయింది అనుకో. ఇచ్చి పడేసాడు, సూపర్. సో యాక్చువల్గా నా క్వశ్చన్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్కి ఇద్దరు మైకులు తీసుకోండి. అంటే నేను వచ్చినప్పటి నుంచి ఒకటే డైనమాలో ఉండిపోయాను. అంటే మీరు ఒక దేవకన్య డేట్స్ ఎలా పట్టుకున్నారు, మీరు ఒక దేవకన్యని ఎలా డేట్ చేశారు అని చెప్పి. ఆ కథ బాలా కథ చెప్పిన తర్వాత మీ ఇద్దరం రైల్వే ట్రాక్ మీద పడుకున్నాము. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇద్దరం పైకి వెళ్ళి తీసుకొచ్చాం. వావ్. ఆ దేవకన్య కిందకి వచ్చా మళ్ళీ మమ్మల్ని బతికించింది. సో మీరు ఆ డేట్స్ ఎలా మేనేజ్ చేశారు బ్రో? అంటే అంటే దేవకన్యని డేట్ చేయడం హౌ యూ ఫీల్ స్పెషల్? ఏమో బ్రో, ఎక్కడో ఉంగరం పోగొట్టుకుందంట. ఉంగరం పోగొట్టుకొని అటు ఇటు తిరుగుతా ఉంది. ఆ ఉంగరం ఇదేనేమో చూడండి. అదేనా? నాకు దొరికింది ఆ ఉంగరం. ఈ అంగుళికం కావాలా? నా కాడ ఉంది అది. నెక్స్ట్ అన్ని పోయి ఇది ఒకటే మిగిలింది, ఉన్నాయి రా. గాయత్రి గారు ఆ ఉంగరం ఇదేనేమో చూడండి. చూడు. అంటే ఒక 4 ఇప్పుడు నాదే అంటది, ఇచ్చేసి పోతావా? ఏం కాదులేండి, కూర్కురేలో వచ్చిందే ఇచ్చేస్తా. ఏదేది? కూర్కురే ప్యాకెట్లో వచ్చిందే ఇచ్చేస్తాను అంటున్నా. చెప్పు, ప్యాకెట్లో వచ్చిందండి, ఇచ్చేమన్నా. సరే ఇచ్చేసి, ఆ ఉంగరం నాదే. కూర్కురే ప్యాకెట్లో వచ్చింది ఇచ్చేస్తా అంటున్నా. ఆ ఉంగరం నాదే, ఇచ్చేసేయ్. పర్లేదు. యాక్చువల్గా ఎంత దూరం వచ్చాను ఇంతకు మించి అక్కడికి రాలేకపోతున్నా. ఎందుకంటే మీరు దేవత కదా, సో అందుకని చెప్పి. యా అదే అమ్మో చాలా పెరిగింది. సో శ్రీనాథ్ అన్న పోస్టర్ చూస్తుంటే లైక్ అంటే త్రీసం కాదు, ట్రయాంగిల్ స్టోరీ ఉన్నట్టుంది. అంటే ఒకటే చైర్లో ముగ్గురు కూర్చో ఉన్నారు కదా. మేము పేజీలు వేయచ్చు కదా, అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టున్నావు కదా. ఆసం అనడానికి వెళ్ళి ఆసం మన పోయి ఫ్లోర్ ఇప్పుడు అదే వేస్తారు. సో అంటే ఇదేమన్నా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? అంటే కమల్ హాసన్ అన్నం ఇది స్క్వేర్ లవ్ స్టోరీ అన్నమాట. ఓ స్క్వేరా? 4 మూలలు ఉంటది. ఓకే, ఆ పుల్ల అటు సైడే ఉంది. ఆ పుల్లేనా మీ వెనకాల ఉన్నారు? ఇక్కడ అందరూ పుల్లలే, జాగ్రత్త, పొడిచినా పొడిచేయగలం. వద్దులేండి అన్న. శ్రీనాథ్ అన్న. సో శ్రీనాథ్ అన్న అంటే మీ ఇంట్లో వీకా? మూవీలో అంటే ట్రైలర్లో చూశాను. సో మీ ఇంట్లో కొంచెం వీక్ ఉన్నట్టుంది కదా. ఏం వీక్ ఉంది? అదే కరెంట్ కొంచెం వీక్ ఉన్నట్టుంది కదా, లైట్లు బ్లింక్ అవుతా అట్లా ఇట్లా ఉంది. వీక్గా ఏం లేదురా అయ్యా, వీకెండ్ వస్తుంది కాబట్టి అందరం రెడీగా ఉన్నాం. అంతే అంటారా? సో అంటే వీక్ ఏది లేదంటారు. వీక్ ఏది లేదంటారు. ట్రాన్స్ఫార్మర్ రా, ట్రాన్స్ఫార్మర్. హై టెన్షన్ వేరే తెలుసా నీకు? అన్న నీకు వీక్ కాదు కదా? లేదన్న, వీకెండే కదా నీకు కూడా. వీకెండ్ నాకు వీకెండే. యా మనకి వీక్ డేస్ అయినా పర్లేదన్న. ఓ ఆటగాడువే, ఆటగాడు. అంటే కసి అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యా. అన్న వరల్డ్ కప్ ఆడతారా? కత్తన్న ఎక్కడ వచ్చాడు? కసి అన్న, కసి అన్న నాకు కత్తన్నట్టు పడ్డది. అంటే కొంచెం నత్తిలే అన్న, అది నాకు అలా వినపడ్డదిరా. సో అంతే. నన్ను ఏం అడగలేదు. కెమెరాస్ ఫోకస్ ఇక్కడ.
కెమెరాలు అన్నీ ఆడికే పెట్టేసేయండి. అసలు మేము అందరం వెళ్ళిపోతాము, మావానికి పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఈఎన్ఈ ఫ్యామిలీ అన్న. థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్ అయితే బాగా నచ్చింది, తాగుదాం. వద్దురా, అది కంటెంట్లో చేసినాం ఆల్రెడీ. అండ్ నేను ఒక యూట్యూబ్లో ఒక కామెంట్ చూసిన, కామెంట్ చదువుతా, అది రియలో కాదో చెప్పండి. సో దీంట్లో హీరో ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటాడంట, బట్ బల్బ్ ఉంటుంది కానీ దాంట్లో పవర్ ఉండదని చెప్తున్నారు. నిజమేనా? అది కమెంట్స్ రా, దాని కింద కమెంట్ చూడు. ఇప్పుడు అది నేను చదవట్లేదా, మీరు చెప్పండి. దాని కింద ఉన్న కమెంట్ నేను చదవనా? నేను చదవనా కసి, నువ్వు చెప్తావా? దాని కింద ఉన్న దానికి కరెంటు బిల్ ఎక్కువ అంట. నేను చదివాను, నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోతాడు. బట్ ట్రైలర్ మాత్రం లుక్స్ అమేజింగ్. అసలు ఫన్ రైడ్ బాగుంది, హిట్ అయ్యేలా ఉంది. యాక్చువల్లీ మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉనికి చూసినప్పుడే అనుకున్నా నేను, అరే మనోడు మంచి హీరో అవుతాడు. ఎందుకు అప్పుడు వేయలేదు? అంటే నేను అది మొన్ననే చూసిన, మీరు అప్పటికే చాలా మూవీస్ చేసేసి హీరో కూడా అయిపోయారు. సో 2-3 days బ్యాక్ చూసా, బట్ ఇప్పుడు రిలీజ్ అయ్యాను పొటెన్షియల్ హీరో అవుతారని. అప్పుడే తీసి దేవకన్య దగ్గరికి వచ్చావు, ఉంగరం ఇచ్చేళ్ళు నాన్న. ఓ చాలా తెలివిగా ఈడు ఉంగరం ఏదేది లేదు, ఫస్ట్ ఎంట్రీ ఫీజు ఆ ఉంగరం ఇచ్చేళ్ళు, కురుకురే ప్యాకెట్లో వచ్చిన ఉంగరం ఇచ్చేళ్ళు. ఇటు తిరుగు, లేదనుకో చైన్ స్నాచింగ్లో పట్టుకుని పారిపోతాం మేము. మంచి బంగారం వేసుకొచ్చావు. ప్రపోజ్ చేస్తావు ఏంట్రా? వద్దులే, డబ్బులు మరి అలా ఇసిరే మాక జేబులో పెట్టుకో. అంటే వీళ్ళందరూ దిష్టి తగిలింది కొంచెం, అందుకని దిష్టి తీస్తా. 500 రూపాయల నోటు కాదన్న, 50 కూర్చోవచ్చు. సో శ్రీనాథ్ అన్న, నా ఫాలోవర్స్ని ఒక 10 మెంబర్స్ని మూవీకి తీసుకెళ్తున్నా. ఒక మంచి ఫాలోవర్స్ని మీ మూవీకి వాచ్ ఇచ్చేయమంటావా? మన మూవీ కాబట్టి నేను మూవీకి తీసుకెళ్తున్నా. సో ఇంత హెల్ప్ చేస్తున్నా మన మూవీ సక్సెస్ అవ్వాలని. సో మీ నెక్స్ట్ మూవీలో చిన్న రోల్ ఏమైనా? అరే ఫాస్ట్గా అడుగుతాను అన్నా. రోల్ గ్యారెంటీ. పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు కదా, కక్షలు ఉంటే. 10 మంది కాదు కానీ 10 కాదు కానీ పక్కన ఇంకో 0 పెట్టు. రోల్ ఫిక్స్ చేసుకోండి. నువ్వు రెండోసారి అడిగితే ఇంకో 0 పెడతా. రోల్ ఫిక్స్ చేయకపోతే మీ మీద మీమ్స్ అయ్యాను ఏనట్టు వేసుకో. అయ్యాను వెయ్యవా? సో రీల్ ఫిక్స్ చేసుకోండి. సర్లేరా, లెట్ స్టార్ట్ విత్ 10. ఫస్ట్ డే 10, సెకండ్ డే 20, థర్డ్ డే 30 అలా తీసుకెళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఏంటంటే, రీసెంట్లీ విశ్వకన్నా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ నచ్చి రోలెక్స్ వాచ్ ఇచ్చారు కదా. అవును. సో సురేష్ బొబ్లీ అన్న మంచి మ్యూజిక్, గట్టి మ్యూజిక్ ఇచ్చినట్టున్నాడు. మీ ప్రొడ్యూసర్ అని మీరు కలిసి. ప్రొడ్యూసర్ అయిన ఉంగరమే ఇస్తలేదా నాకు? నేను తీసుకెళ్ళిపోయి నా వాచ్ కూడా ఇచ్చేయమంట. సురేష్ అన్న దగ్గర మస్తు కంటెంట్ ఉంది. హీరో అండ్ యాక్చువల్గా విశ్వకన్నా హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ 3 కాబట్టి ఇచ్చారు. సో ఇవ్వడంలో అర్థం ఉంది. సో ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఏమైనా ఇస్తారా? మ్యూజిక్ బాగుంది కాబట్టి అంటున్నాను. రెమ్యునరేషన్ ఇచ్చామరా. ఓకే, నైస్. అండ్ గాయత్రి గారికి ఒక చిన్న వస్తుంది ఇప్పుడు చూడు. చెప్పండి. యాక్చువల్గా క్యూట్ అనే వర్డ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ మీనింగ్ అనేది మిమ్మల్ని చూసిన తర్వాతే అర్థమైంది. థ్యాంక్ యూ. సో ఇది అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా, ఇలా అందరి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. కనిపించట్లేదు కానీ బ్లష్ వచ్చింది చూడు. అవునవును. సిగ్గుపడి ఈఎన్ఈలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కూడా బ్లష్ వచ్చింది. లవ్ యూ టూ అండి. బ్లష్ అనే అన్నాను. ఈఎన్ఈ 2లో ఒక డైలాగ్ ఉంటుంది, షీ సచ్ ఎన్ ఏంజల్ రాని. సో ఐఎమ్ సేయింగ్ దట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీకు లేట్ అయితే లేదా? మరి ఒక్కొక్కరు పాడ్కాస్ట్ రేంజ్ లో అడుగుతుర్రు. హలో, ఆయన హాయ్. మీ మూవీలో వర్క్ చేసిన ఒక పర్సన్ ట్విట్టర్లో కామెంట్ చూశాను నేను. ఈ మూవీలో వర్క్ అంటే హీరోయిన్ లవరు కలిసి మిమ్మల్ని చంపేస్తారని బయట టాకని. అట్లా ఏం లేదు బ్రో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. అవును, మర్డర్ మిస్టరీ కాదు మాది.
బ్లూ డ్రమ్ములు మా దగ్గర ఇంకా మేము కొనుక్కోలేదు. ఏదో మేము కుక్కర్కి కూడా అది పైన తీసేసినాం అనమాట. విజిలు దానికి మూత అంతా తీసేసి అదేదో మట్టి కుండలో వండుకుంటున్నాం మేమైతే. ప్రొడ్యూసర్ గారు, అంటే లక్కీ భాస్కర్ చేసిన టైంలోనే మూవీ ఫినిష్ అయిపోయిందని చెప్పారు. మీ పాడ్కాస్ట్ చూశాను అన్న నేను. ఆ టైంకి మూవీ ఫినిష్ అయిపోయిందని నువ్వు చెప్పావు. అంటే లేట్ అవడానికి కారణం ఏంటని? సరైన టైం కోసం చూస్తున్నాము. నేను మధ్యలో యూఎస్ వెళ్ళిపోయి కొన్ని రోజులు ఉండి రావాల్సి వచ్చింది. ఓకే. అంటే నువ్వు చాలా సినిమాలు రిలీజ్ అయినవన్నీ వెంటనే వెళ్ళిపోతాయి అనుకుంటున్నావా? లేదు, అంటే చాలా లేట్ అయింది కదా. సినిమా తీయటం ఎంత కష్టమో దాన్ని రిలీజ్ చేయడం కూడా అంతే కష్టం. ఓకే ఓకే, టఫ్ టైమ్స్లోంచి వస్తుంది, బట్ ఎంటర్టైన్ చేస్తుంది. పాడ్కాస్ట్లో చూసాను అప్పటి నుంచి. ప్రభాస్ అన్న ఫ్యానే. హలో. అదే మీరు ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారితో వర్క్ చేశారు. స్పిరిట్లో ఏమైనా? స్పిరిట్లో హీరోయిన్ తృప్తి డిమ్రి. ఓకే, అవునవును. హీరో ప్రభాస్ అన్నే, అవును. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. అన్నిసార్లు బ్రదర్ అవర్రా, కొన్నిసార్లు చెప్పన్నా, చెప్పు. కొన్నిసార్లు సార్ పిలుస్తారని వెయిట్ కూడా చేస్తాం రా మేము. ఓకే, మీరు ఏమైనా క్యారెక్టర్ చేస్తున్నారా లేదా? నేను అదే చెప్తున్నా, వెయిట్ చేస్తున్నా. సందీప్ సార్ పిలుస్తారు అన్నట్టు వెయిట్ చేస్తున్నా. మీరు కాదు, ఈ సినిమా మీరు ఏమైనా కొంచెం హిట్ చేస్తే, సార్ ఏమైనా పిలిస్తే వెళ్ళి పక్కా హిట్ చేస్తాం. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ అన్న. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ బ్రో. ఈశ్వర్ సినిమా చూసినప్పటి నుంచి పిచ్చోడిని అయిపోయినా. ఫస్ట్ టైం థియేటర్లో చూసి ఎవడరా బాబు వీడు అనుకున్నా నేను. మీరు ఇంకా వదిలే, పాపా మేరీ జాన్ లాగా ఉండుంటారు. ఓకే, నా ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, పక్కా హిట్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మెల్ల డిన్నర్ కొడదామా ఇంకా? ఏ ఇంట్రోవర్ట్ దా, మన ఇంట్రోవర్ట్ కష్టాలు చెప్పు అన్న. ఫస్ట్ నుండి చూస్తున్నా పెంగ్విన్ ఎందుకుంది అని డౌట్ వస్తుంది. పెంగ్విన్ ఒంటరి జీవితాలు రా, ఏదో మళ్ళా సింగిల్ ఇడ్లీలో ఆడు కూడా సింగిల్ ఇడ్లీ. పాపం ఎక్కడో తప్పిపోతున్నాడు అని చెప్పి తీసుకొచ్చాడండి. మల్లేష్ గారితో కూర్చుని ఏదో బ్రో. సరే, నా పేరు వెంకట్ ఫ్రమ్ జాతరత్నాలు మేము ప్రాజెక్ట్. సో మీ ఉనికి, మీరు ఫీచర్ ఫిలిమ్స్ చాలా చేశారు, బట్ ఉనికి నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అండ్ మీరు అలాంటి రోల్స్ ఇంకా మంచి అలా ట్రావెల్ సినిమాలు చేయమంటున్నా కొంచెం చేద్దాం. అండ్ బాలా అన్న, కంగ్రాచులేషన్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ తమ్ముడు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. మీకు మీమర్ ఇప్పుడే పరిచయం, బాలా అన్న నాకు 1 year బ్యాకే పరిచయం మీమర్. ఇద్దరం ట్రోల్స్ ఒక్క పర్పస్ మీద ట్రోల్స్ వేసుకున్నాము. అంటే ట్రోల్ చేశాడు, తర్వాత నెక్స్ట్ నేను ట్రోల్ చేశాను. అంటే ట్రోల్ చేయని ఒక పర్సన్ వల్ల జరిగిందన్నమాట అది. యాక్చువల్లీ వెంకట్ పాపం నాది, నేను ఫస్ట్ టైం 100% లవ్ అనే ఒక వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి హీస్ బీన్ ఫాలోయింగ్ మీ, హీస్ బీన్ సెండింగ్ మీ మెసేజెస్. అలా కాదు, ఇన్స్టాగ్రామ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ ఫర్ ఆల్ ది కాన్స్టెంట్ లవ్, సపోర్ట్. కమ్ సో థ్యాంక్ యూ సో మచ్. No, genuinely thank you so much for your constant support, constant love, constant encouragement. Thank you. Okay, ఇది నేను నీకు ఇస్తున్నాను. వద్దంటున్నావా? రిజెక్ట్ చేస్తున్నావా? రిజెక్ట్ అంత పెద్ద మాట వద్దు, బట్ దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఫ్యూచర్లో ఒకవేళ బాలన్న సెకండ్ మూవీ చేస్తే ఒక కొత్త రోల్ కాదు, మేబీ కొత్త జంటను చూడొచ్చు, చెప్పలేము. అంటే నువ్వు ఆల్రెడీ హీరో అన్నా, మేము అవ్వద్దా ఫేమస్? సో మేము కూడా ఒక డెబ్యూ రావచ్చు, మీరు చూడొచ్చు, అప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న.
నా తరపున కూడా మన మెన్షన్ హౌస్ మల్లేష్ టీమ్కి మా మేమర్స్ తరపున అందరి తరపున చాలా గర్వంగా ఉందిరా నాకు ఈరోజు. వద్దు చాలా ఓకే ఓకేనా అన్న బాటిల్ ఇచ్చే చాలా ఫోటో కోసం కనీసం సిట్టింగ్ కన్నా పిలవండి 90 పంపిస్తా దిష్టి తగలకుండా